హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో చేద్దామండి. లాస్ట్ వీడియోలో ఈ మారథాన్ సెషన్ సంబంధించి 1 to 50 క్వశ్చన్స్ అనేవి చూసాము ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి. సో ఈ వీడియోలో పార్ట్ 2లో 51 నుంచి 100 క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా క్వశ్చన్స్ అనేవి మీకు ప్రాక్టీస్గా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. స్క్రీన్ క్లారిటీ ఉందనుకుంటున్నా. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇది 51 క్వశ్చన్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోని మహాజనపదాల పరిపాలన మరియు ప్రాంతీయ నిర్మాణానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోని మహాజనపదాల పరిపాలన మరియు ప్రాంతీయ నిర్మాణానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. గణాలు లేదా సంఘాలు అని పిలువబడే ఒలిగార్కిక్ గణతంత్ర రాజ్యాలు ఒకే ఒక వంశ పారంపర్య రాజు చేత పాలించబడేవి. ఆయన అనియంత్రిత నిరంకుశాధికారాన్ని చెలాయించేవాడు. లిచ్చవిల వంటి గణతంత్ర రాజ్యాలలో అధికారం వంశ పెద్దల కార్పొరేట్ సభకు అప్పగించబడింది. వీరు సంతాగార అని పిలువబడే బహిరంగశాలలో క్రమం తప్పకుండా సమావేశం అయ్యేవారు. పై ప్రకటనలో సరైనవేవి అంటే ఆప్షన్ బి అండి, ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. లిచ్చవీల వంటి గణతంత్ర రాజ్యాలలో అధికారం వంశ పెద్దల కార్పొరేట్ సభకు అప్పగించబడింది. వీరు సంతాగార అని పిలువబడే బహిరంగశాలలో క్రమం తప్పకుండా సమావేశం అయ్యేవారంటండి. స్టేట్మెంట్ 1 ఎందుకు రాంగ్ అంటే గణాలు లేదా సంఘాలు వంశ పారంపర్య నిరంకుశ రాజుల చేత పాలించబడలేదండి. అవి గణతంత్ర రాజ్యాలు. ఇక్కడ అధికారం ఒకే వ్యక్తి చేతిలో కాకుండా ఒక నిర్దిష్ట కులీన వర్గం లేదా క్షత్రియ వంశం పెద్దల సమూహం చేతిలో ఉండేది. అంటే ఇక్కడ సంఘాలు వంశ పారంపర్య నిరంకుశ రాజుల చేత పాలించబడలేదంటండి. ఈ గణాలు లేదా సంఘాలన్న ఒకటే అండి. ఇవి వంశ పారంపర్య నిరంకుశ రాజుల చేత పాలించబడలేదు. ఇవి గణతంత్ర రాజ్యాలు. ఇక్కడ అధికారము ఒకే వ్యక్తి చేతిలో కాకుండా ఒక నిర్దిష్ట కులీన వర్గం లేదా క్షత్రియ వంశం పెద్దల సమూహం చేతిలో ఉండేదంటండి. ఇంకా స్టేట్మెంట్ ఆల్రెడీ డిస్కస్ చేశాము. వజ్జీ కూటమిలో లిచ్చవీల వంటి ప్రసిద్ధ గణతంత్ర రాజ్యాలలో వంశ పెద్దలందరినీ రాజా అని పిలిచేవారంట. ఎక్కడండి? ఈ వజ్జీ కూటమిలోని లిచ్చవీల వంటి ప్రసిద్ధ గణతంత్ర రాజ్యాలలో వంశ పెద్దలందరినీ రాజా అని పిలిచేవారు. వీరంతా కలిసి సంతాగార అనే కేంద్ర అసెంబ్లీ హాల్లో సమావేశమై చర్చల ద్వారా సంయుక్తంగా రాజకీయ పరిపాలన నిర్ణయాలు తీసుకునేవారు. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యోత్తర కాలానికి చెందిన పండితుడు లేదా గ్రంథంను విషయ వస్తువు లేదా రంగంతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి, 1 2 2 1 3 4 4 3. చరక సంహిత ఆయుర్వేదం మరియు వైద్య శాస్త్రం. మహాభాష్యం పతంజలి, ఇది సంస్కృత వ్యాకరణము. నెక్స్ట్ నాట్య శాస్త్రము, ఇది భరతమునిది. ప్రదర్శన కళలు నృత్యము మరియు నాటకము. అమరకోశం అమరసింహుడు, ఇది నిఘంటువు లేదా పదకోశం. కనిష్కుని ఆస్థాన వైద్యుడు చరకుడు చరక సంహితను రచించాడు. ఇది ప్రాచీన భారతీయ వైద్య శాస్త్రం అంటే ఆయుర్వేదము మరియు వ్యాధుల నివారణకు సంబంధించిన అత్యున్నత ప్రామాణిక గ్రంథము. పతంజలి మహర్షి పౌరాణిక వ్యాకరణకర్త అయిన పాణిని రాసిన అష్టాధ్యాయిపై ఈ మహాభాష్యం అనే ప్రసిద్ధ వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించాడు. ఎవరండి? ఈ పతంజలి మహర్షి పౌరాణిక వ్యాకరణకర్త అయిన పాణిని రాసిన అష్టాధ్యాయిపై ఈ మహాభాష్యం అనే ప్రసిద్ధ వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించాడు. భరతముని రచించిన నాట్యశాస్త్రం భారతీయ సాంప్రదాయ నృత్యము, నాటకము, సంగీతము మరియు నటనకు సంబంధించిన తొలి వివరణాత్మక మూల గ్రంథము. ఏది? ఈ భరతముని రచించిన నాట్యశాస్త్రం అనేది భారతీయ సాంప్రదాయ నృత్యము, నాటకము, సంగీతము మరియు
నటనకు సంబంధించిన తొలి వివరణాత్మక మూల గ్రంథము. గుప్త కాలంలో రెండవ చంద్రగుప్తుని నవరత్నాలలో ఒకడైన అమరసింహుడు అమరకోశం లేదా త్రికాండ అనే ప్రసిద్ధ సంస్కృత నిఘంటువును రచించాడు. ఎవరండి? ఈ రెండవ చంద్రగుప్తుని నవరత్నాలలో ఒకడైన అమరసింహుడు అండి. ఈ అమరసింహుడు అమరకోశం లేదా త్రికాండ అనే ప్రసిద్ధ సంస్కృత నిఘంటువును అంటే డిక్షనరీని రచించాడు. ఎవరు? అమరసింహుడు. అశోకుని మౌర్య సామ్రాజ్యం యొక్క చారిత్రక పరిపాలనా విభాగాలు మరియు వాటి సంబంధిత ప్రాంతీయ రాజధానులలో సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్. ప్రాంతీయ విభాగాలు వాటి యొక్క రాజధానులు అండి. ఉత్తరాపథం ఈ ప్రాంతానికి రాజధాని తక్షశిల, అవంతి రాష్ట్రానికి ఉజ్జయిని, దక్షిణాపథంకి సువర్ణగిరి, కళింగాకి తోసలి. సో ఈ ఉత్తరాపథం అనేది వాయువ్య సరిహద్దు ప్రాంతం యొక్క రాజధాని తక్షశిల. ఇది అంతర్జాతీయ వ్యాపారానికి మరియు విద్యకు ప్రసిద్ధి. అవంతి రాష్ట్రం అనేది మధ్య లేదా పశ్చిమ భారతదేశం యొక్క రాజధాని ఉజ్జయిని. ఇది వాణిజ్య మార్గాల కూడలిగా ఉండేదంట. దక్షిణాపథం ఇది దక్షిణ భారతం యొక్క రాజధాని సువర్ణగిరి, ఆంధ్ర లేదా కర్ణాటక సరిహద్దుల్లోని కనకగిరి ప్రాంతం అండి. ఇది బంగారు గనుల పర్యవేక్షణకు ముఖ్యమైనది. కళింగ యుద్ధం తర్వాత కొత్తగా ఏర్పడిన తూర్పు ప్రావిన్స్ కళింగ యొక్క రాజధాని తోసలి. ఇది ఎక్కడుంది? ఒడిస్సాలో. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి. సింధు లోయ నాగరికతకు చెందిన క్రింది చారిత్రాత్మక స్థావరాలను వాటి భౌగోళిక స్థానం ఆధారంగా ఉత్తరం నుండి దక్షిణానికి సరైన క్రమంలో అమర్చండి. ఉత్తరం నుండి దక్షిణానికి అండి. ఉత్తరం నుండి దక్షిణానికి అంటే పైన నుంచి కిందకి. మనం మ్యాప్ పాయింటింగ్ లో చూసుకుంటే కుడి పక్క అయితే తూర్పు, ఎడమ పక్క అయితే పడమర, పైన అయితే ఉత్తరము, కింద అయితే దక్షిణం. అది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఏమన్నారు? ఉత్తరం నుండి దక్షిణానికి అన్నారు కాబట్టి ఆప్షన్ ఏ అండి, 1, 3, 2, 4. ఫస్ట్ హరప్ప వస్తుంది, తర్వాత కాళీబంగాను, తర్వాత మహెంజోదారో, తర్వాత లోతాల్. అత్యంత ఉత్తరాన ఉండేది ఇది హరప్ప. ఇది పంజాబ్ అంటే పాకిస్తాన్ లోని రావి నది ఒడ్డున ఉంది. కాళీబంగాన్ అనేది రెండో స్థానంలో ఉంది. ఇది రాజస్థాన్ అంటే భారతదేశంలోని గగ్గర్ నది ఒడ్డున హరప్పాకు కొంచెం దక్షిణంగా ఉంది. మెహెంజోదారో ఇది మూడో స్థానంలో ఉంది. ఇది సింధ్ పాకిస్తాన్ లోని సింధు నది ఒడ్డున ఉంది. లోతాల్ అనేది అత్యంత దక్షిణాన ఉంది. ఇది గుజరాత్ భారతదేశంలో కాంబే అఖాతానికి సమీపంలో ఉంది. మౌర్య మరియు మౌర్యేతర కాలాల నాటి మతపరమైన మరియు లౌకిక వాస్తు శిల్పానికి సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. బరాబర్ కొండ గుహలు మౌర్యుల ఆదరణలో ప్రత్యేకంగా ఆజీవిక తెగ సన్యాసుల కోసం తొలిపించబడ్డాయి. సాంచి స్తూపం మొదట అశోక చక్రవర్తి చేత ఇటుకల కోరుతో నిర్మించబడింది మరియు తర్వాత శుంగుల కాలంలో రాతి ప్రాకారంతో అంటే రైలింగ్స్ తో విస్తరించబడింది. కార్లే మరియు బాజా వద్ద ఉన్న రాతి చైత్యాలు అంటే ప్రార్థనా మందిరాలు మరియు విహారాలు అంటే మఠాలు కేవలం ఉత్తర భారతదేశంలోని గుప్త రాజుల చేత మాత్రం నిర్మించబడ్డాయి. నెక్స్ట్, మౌర్య కాలపు మెరుగుపెట్టిన రాతి స్తంభాలు ఏకశిల అంటే మోనోలిథిక్ నిర్మాణాలు. అంటే ప్రతి స్తంభం ఒకే పెద్ద ఇసుక రాతి బండ నుండి చెక్కబడింది. ఇక్కడ ఏమడిగారండి క్వశ్చన్ లో? సరికానిది అడిగారండి. సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి. కార్లే మరియు బాజా వద్ద ఉన్న రాతి చైత్యాలు లేదా ప్రార్థనా మందిరాలు మరియు విహారాలు లేదా మఠాలు కేవలం ఉత్తర భారతదేశంలోని గుప్త రాజుల చేత మాత్రం నిర్మించబడ్డాయి అనేది రాంగ్ అండి. రిమైనింగ్ అని కరెక్ట్. బీహార్లోని బరాబర్ కొండలలో అశోకుడు మరియు అతని మనవడు దశరథుడు రాతి గుహలను తొలపించి బౌద్ధ వ్యతిరేక అజీవక సన్యాసులకు దానం చేశారు. ఇవి భారతదేశంలో తొలి రాతి గుహల నిర్మాణాలకు ఉదాహరణలు. మధ్యప్రదేశ్లోని సాంచి స్తూపం మొదట అశోకుడి కాలంలో ఇటుకలతో చిన్నగా నిర్మించబడింది. శాతవాహనులు మరియు శుంగుల కాలంలో దీని చుట్టూ తోరణాలు రాతి వేదికలు నిర్మించి పెద్దదిగా చేశారు. సరికానిది ఏది? ఆప్షన్ సి అండి. ఎందుకు సరికాదు అంటే కార్లే మరియు బాజా చైత్యాలు లేదా విహారాలు ఉత్తర భారతదేశంలో లేవండి. ఇవి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో లేదా దక్కన్ లో ఉన్నాయండి. వీటిని గుప్తులు నిర్మించలేదు. శాతవాహనులు మరియు పశ్చిమ భారత యొక్క వర్తకులు అంటే వ్యాపారులు నిర్మించారంటండి.
వీటిని గుప్తులుగా నిర్మించింది శాతవాహనులు మరియు పశ్చిమ భారత వర్తకులు. నెక్స్ట్, అశోకుని స్తంభాలు చునార్ ఇసుకరాతితో చేసిన ఏకశిలా నిర్మాణాలు. వాటిపై ఉన్న విలక్షణమైన అద్దం లాంటి మెరుపు ప్రత్యేకమైనది. ఇక్కడ ఎటువంటి ఇసుకరాయి వాడారండి? చునార్ అండి. అశోకుని యొక్క స్తంభాలు చునార్ అనే ఇసుకరాతితో చేసిన ఏకశిలా నిర్మాణాలు. వాటిపై ఉన్న విలక్షణమైన అద్దం లాంటి మెరుపు అనేది ప్రత్యేకమైనది. ప్రాచీన చారిత్రక సాహిత్యం ప్రకారం మగధ సహజంగానే మిగతా అన్ని మహాజనపదాలపై విజయం సాధించి భారతదేశపు మొట్టమొదటి అఖిల భారత సామ్రాజ్యంగా ఆవిర్భవించింది. మగధ వ్యూహాత్మక భౌగోళిక అనుకూలతలను కలిగి ఉంది. దీని రాజధాని రాజగిరి సమీపంలో సమృద్ధిగా ఇనుప ఖనిజ నిల్వలు ఉండటం మరియు ఇక్కడి సారవంతమైన ఒండ్రు మట్టి భారీ వ్యవసాయ మిగులును అందించడం దీనికి దోహదపడ్డాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. 6వ శతాబ్దంలో ఉన్న 16 మహాజనపదాలలో అవంతి, కోసల, వత్స వంటి రాజ్యాలను ఓడించి మగధ అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎదిగింది. మగధ విజయానికి భౌగోళిక కారణాలు ఎంతో ముఖ్యమైనవి. మొదటి రాజధాని రాజగిరి చుట్టూ కొండలు రక్షణగా ఉండగా బీహార్లోని ఇనుప గనులు లేదా సింగ్ భూమ్ వల్ల వీరికి నాణ్యమైన ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు లభించాయంట. గంగా, సోన్ నదుల మధ్య ఉండడం వల్ల రవాణా సౌకర్యము, సారవంతమైన నేలలు లభించి పెద్ద ఎత్తున పన్నుల ఆదాయం వచ్చిందటండి. ఇది పెద్ద సైన్యాన్ని పోషించడానికి ఉపయోగపడింది. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్. 4 ప్రాథమిక వేదాలతో ముడిపడి ఉన్న ఉపవేదాల యొక్క విషయ వస్తువును క్రింది వాటిలో ఏ వివరణ ఖచ్చితంగా తెలియజేస్తుంది? ఆయుర్వేదం అంటే వైద్యం. ఇది ఋగ్వేదంతో ధనుర్వేదం యుద్ధ విద్య, యజుర్వేదంతో గాంధర్వ వేదం సంగీతం లేదా కళలు, సామవేదంతో మరియు శిల్పవేదం వాస్తు లేదా చేతి వృత్తులు అధుర్వేదంతో ముడిపడి ఉన్నాయి. ఉపవేదాలన్నీ కేవలం పౌర్ణమి రోజుల్లో నక్షత్ర గ్రహణాలను లెక్కించడానికి ఉపయోగించే కఠినమైన ఖగోళ గణితాన్ని మాత్రమే వివరిస్తాయి. ఉపవేదాలు వేదాల ప్రధాన భాగాన్ని తిరస్కరించాయి మరియు ఆర్యలేతర సముద్ర నావిగేషన్ సాంకేతికతను ప్రవేశపెట్టాయి. ఇవి విజయనగర రాజుల స్వర్ణయుగంలో పూర్తిగా ప్రాంతీయ ద్రావిడ భాషలలో రాయబడ్డాయి. ఇక్కడ ఏమడిగారండి? సరైనది అడిగారండి. ఇక్కడ 4 ప్రాథమిక వేదాలతో ముడిపడి ఉన్న ఉపవేదాల యొక్క విషయ వస్తువును క్రింది వాటిలో ఏ వివరణ ఖచ్చితంగా తెలియజేస్తుంది అంటే ఆప్షన్ ఏ అండి. ఆయుర్వేదం అంటే వైద్యం, ఇది ఋగ్వేదంతో సంబంధం ఉంది. ధనుర్వేదం అంటే యుద్ధ విద్యలు, ఇది యజుర్వేదంతో సంబంధం ఉంది. గాంధర్వ వేదం అంటే సంగీతం లేదా కళలు, ఇది సామవేదంతో సంబంధం ఉంది. శిల్పవేదం అంటే ఇది వాస్తు లేదా చేతి వృత్తులకు సంబంధించి అధర్వ వేదంతో ముడిపడి ఉన్నాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రతి వేదానికి ఒక అనుబంధ లౌకిక శాస్త్రం లేదా ఉపవేదం అనేది ఉంది. ఋగ్వేదానికి వైద్య శాస్త్రమైన ఆయుర్వేదము, యజుర్వేదానికి యజ్ఞాలు లేదా సైనిక కదలికలు యుద్ధ విద్య అయిన ధనుర్వేదము, సంగీత వేదమైన సామవేదానికి కళల శాస్త్రం గాంధర్వ వేదము మరియు అధర్వ వేదానికి శిల్ప లేదా వాస్తు శాస్త్రమైన శిల్ప వేదము లేదా స్థాపత్య వేదము. ఇవి ఉపవేదాలుగా ఉన్నాయి. ఖగోళ గణితము వేదాంగాలలో ఒకటైన జ్యోతిష్యంలో ఉందండి. ఈ ఖగోళ గణితం అనేది వేదాంగాలలో ఒకటైన, వేదాలు వేరు వేదాంగాలు వేరండి, బాగా గమనించాలి. ఇక్కడ ఖగోళ గణితం అనేది వేదాంగాలలో ఒకటైన జ్యోతిష్యంలో ఉంది, ఉపవేదాలలో కాదు. ఉపవేదాలు వేదాలను తిరస్కరించవు, వాటిని ప్రాచీన విజ్ఞానాన్ని లౌకిక జీవితానికి వర్తింపజేస్తాయి. ఉపవేదాలు అనేవి వేదాలను తిరస్కరించవు, వాటి ప్రాచీన విజ్ఞానాన్ని లౌకిక జీవితానికి వర్తింపజేస్తాయి. ఇవి సంస్కృతంలో రాయబడ్డాయి మరియు వీటి కాలము వైదిక యుగానంతర కాలానికి చెందినది, విజయనగర కాలానికి కాదు. గుప్తుల కాలం వరకు ప్రాచీన భారతదేశంలోని నాణేల వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. గుప్తుల కాలం వరకు ప్రాచీన భారతదేశంలోని నాణేల వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన నాణేలు గుద్దబడిన లేదా పంచ్ మార్క్డ్ నాణేలు. ఇవి ఎక్కువగా వెండి మరియు రాగితో చేయబడ్డాయి. వీటిపై ప్రకృతి చిహ్నాలు ఉన్నాయి, కానీ రాజుల పేర్లు లేదా వ్రాతలు పూర్తిగా లోపించాయి. ప్రాచీన భారతదేశంలో అత్యధిక సంఖ్యలో దినార్లు అని పిలువబడే బంగారు నాణేలను జారీ చేసినది గుప్తులు. వీటిపై రాజులు యజ్ఞాలు చేస్తున్నట్లు లేదా వాయిద్యాలు వాయిస్తున్నట్లు అత్యంత కళాత్మక చిత్రాలు ఉన్నాయి.
పై ప్రకటనలో సరైనవి ఏవంటే ఆప్షన్ సి అండి, బోత్ ఆర్ కరెక్ట్. 6వ శతాబ్దంలో అంటే మహాజనపదాల కాలం వచ్చిన తొలి నాణేలను పంచ్ మార్క్డ్ లేదా ఆహత నాణేలు అని అంటారు. వెండి లేదా రాగి ముక్కలపై సూర్యుడు, కొండలు, చెట్లు, జంతువులు ముద్రలను గుద్ది లేదా పంచ్ చేసి తయారు చేసేవారు. వీటిపై ఎటువంటి రాజుల పేర్లు లేదా సంవత్సరాలు రాసి ఉండేవి కావు. కుషానులు నాణ్యమైన బంగారు నాణేలు వేయగా గుప్తులు అత్యధిక సంఖ్యలో బంగారు నాణేలను అంటే దినార్లను జారీ చేశారు. గుప్త నాణేలు వాటి కళాత్మకతకు ప్రసిద్ధి. ఏవండి ఈ గుప్తుల యొక్క నాణేలు? వాటి కళాత్మకతకు ప్రసిద్ధి. ఉదాహరణకు సముద్రగుప్తుడు వీణ వాయిస్తున్నట్లు, అశ్వమేధ యాగం చేస్తున్నట్లు ఉన్న చిత్రాలు వీరి నాణేలపై స్పష్టంగా కనిపిస్తాయి. మలివేద కాలం నాటి ప్రసిద్ధ వైదిక ఆచారాలు అంటే యజ్ఞాలు మరియు వాటి నిర్దిష్ట రాజకీయ లేదా సార్వభౌమత్వ ఉద్దేశాలకు సంబంధించి క్రింది వాటిలో సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్ అండి. రాజసూయ యజ్ఞం అనేది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రాజుకు అత్యున్నత దైవిక హక్కులను ప్రసాదించే పట్టాభిషేక మహోత్సవము. ఈ సెకండ్ థర్డ్ రాంగ్ అండి, ఎందుకు రాంగ్ కూడా చూద్దాము. రాజసూయ యాగం అనేది రాజు సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో పట్టాభిషేకం చేసే గొప్ప ఆచారము. దీని ద్వారా రాజుకు వరుణుడు, ఇంద్రుడి వంటి దేవతల శక్తులు వస్తాయని నమ్మేవారు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే బంధువులతో కలిసి రథాల పందెం నిర్వహించే యజ్ఞాన్ని వాజపేయ యాగం, శక్తి పానీయ యాగం అనేవారంట, అశ్వమేధ యాగం కాదండి. బంధువులతో కలిసి రథాల పందెం నిర్వహించే యజ్ఞాన్ని వాజపేయ యాగం లేదా శక్తి పానీయం యాగం అని అనేవారండి, అశ్వమేధ యాగం కాదు. నెక్స్ట్ ఒక సామ్రాజ్య గుర్రాన్ని వదిలిపెట్టి అది తిరిగిన ప్రాంతాలన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చుకునే సార్వభౌమత్వ యజ్ఞాన్ని అశ్వమేధ యాగం అని అనేవారు, వాజపేయ యాగం కాదు. ఈ రెండు ఆపోజిట్ లో ఉన్నాయండి ఇక్కడ క్వశ్చన్ లో. నెక్స్ట్ క్వశ్చన్, కౌటిల్యుని అర్థశాస్త్రం మరియు మెగస్థిని సిండికా ఆధారంగా మౌర్య సమాజ లక్షణాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించి సరికాని ప్రకటనను ఎంచుకోండి. భారతీయ సమాజం తత్వవేత్తలు, రైతులు, సైనికులతో సహా 7 విశిష్ట కార్యాచరణ వర్గాలుగా విభజించబడిందని మెగస్థనీస్ గమనించాడు. భారతదేశంలో బానిసత్వమే లేదని మెగస్థనీస్ స్పష్టంగా పేర్కొన్నాడు. కాగా కౌటిల్యుడు గృహ బానిసల అంటే దాసులు లేదా ఆహితలు రక్షణ మరియు కొనుగోలుకు సంబంధించిన వివరణాత్మక నియమాలను ఇచ్చాడు. రాజును రక్షించే అంగరక్షకులుగా లేదా గూఢాచారులుగా మహిళలు పనిచేయకుండా పూర్తిగా మినహాయించబడ్డారని 2 ఆధారాలు ఏకీభవిస్తున్నాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం విస్తృత ఆర్థిక నిర్మాణంలో మిశ్రమ కులాల అంటే శంకర జాతుల యొక్క అనుకూలమైన సర్దుబాటును ప్రతిబింబిస్తుంది. ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నారండి, సరికాని ప్రకటన అడిగారండి. ఎవరికి సంబంధించి? కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రము మరియు మెగస్థనీస్ సిండికా ఆధారంగా మౌర్య సమాజ యొక్క లక్షణాలకు సంబంధించి సరికానిది అడిగారండి. సరికానిది ఆప్షన్ సి అండి. రాజును రక్షించే రాజ అంగరక్షకులుగా లేదా గూఢాచారులుగా మహిళలు పనిచేయకుండా పూర్తిగా మినహాయించబడ్డారని 2 ఆధారాలు ఏకీభవిస్తున్నాయి అనేది రాంగ్ అండి. ఎందుకు రాంగో ఎక్స్ప్లెనేషన్ లో చూద్దాము. మెగస్థనీసు సాంప్రదాయ 4 వర్ణాల వ్యవస్థను అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన సమాజంలో ప్రజలు చేసే వృత్తులను బట్టి 7 తరగతులుగా అంటే తత్వవేత్తలు, రైతులు, పశుపాలకులు, చేతి వృత్తుల వారు, సైనికులు, పర్యవేక్షకులు, మంత్రులు విభజించాడు. 7 తరగతులుగా. వాళ్ళు ఎవరెవరండి? తత్వవేత్తలుగా, రైతులుగా, పశుపాలకులుగా, చేతి వృత్తుల వారుగా, సైనికులుగా, పర్యవేక్షకులుగా, మంత్రులుగా అండి. నెక్స్ట్ మెగస్థనీసు గ్రీక్ దేశంలో ఉన్నట్లు ఇక్కడ బానిసలను కఠినంగా హింసించడం చూడకపోవడం వల్ల ఇండియాలో బానిసలు లేరు అని రాశాడు. కానీ కౌటిల్యుని అర్థశాస్త్రంలో దాసులు అంటే బానిసల హక్కుల గురించి, ఆర్యులను బానిసలుగా మార్చకూడదనే నిబంధనల గురించి స్పష్టంగా ఉంది. ఆప్షన్ సి ఎందుకు రాంగ్ అంటే అర్థశాస్త్రం మరియు ఇండికా రెండింటి ప్రకారం మౌర్య రాజు రక్షణ కోసం ప్రత్యేకంగా మహిళా అంగరక్షకులు ఉండేవారు. అలాగే గూఢాచార వ్యవస్థలో కూడా మహిళలను అంటే భిక్షకులు, పరిచారికల రూపంలో విస్తృతంగా వాడారండి.
కానీ అక్కడేమన్నారు, మినహాయించారు అన్నారండి. అది రాంగు. వేర్వేరు వర్ణాల మధ్య వివాహాల వల్ల పుట్టిన మిశ్రమ కులాలను అంటే శంకర జాతుల మిశ్రమ కులాలు లేదా శంకర జాతులు అర్థశాస్త్రం గురించి వారికి ప్రత్యేక వృత్తులను కేటాయించింది. అర్థశాస్త్రం గుర్తించి వారికి ప్రత్యేక వృత్తులను కేటాయించింది. బౌద్ధ మతంలోని హీనయాన మరియు మహాయాన శాఖల మధ్య గల నిర్మాణాత్మక వ్యత్యాసాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. హీనయానము పూర్తిగా పాలి పవిత్ర గ్రంథాలపై ఆధారపడుతుంది మరియు దైవిక జోక్యం లేకుండా స్వయం కృషి ద్వారా వ్యక్తిగత ముక్తిని అంటే మోక్షాన్ని నమ్ముతుంది. మహాయానము సంస్కృతాన్ని తన ప్రధాన భాషగా స్వీకరించింది మరియు బుద్ధుడిని ఒక విశ్వవ్యాప్త దైవంగా భావించి విగ్రహారాధనను ప్రవేశపెట్టింది. పై ప్రకటనలో సరైనవేవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ ఆర్ కరెక్ట్. హీనయాన చిన్న బాట శాఖ పాత సాంప్రదాయ బౌద్ధ మతాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది బుద్ధుడిని కేవలం ఒక గొప్ప గురువుగా భావించి పాలి గ్రంథాల ఆధారంగా ప్రతి వ్యక్తి తన స్వంత శ్రమతో అంటే అర్హత స్థితిని సాధించాలని బోధిస్తుంది. మహాయాన ఇది పెద్ద బాట. మహాయాన శాఖ అనేది క్రీస్తు శకం ప్రారంభ శతాబ్దాలలో కనిష్కుని కాలంలో ఊపందుకుంది. వీరు పాలిని వదిలి ఉన్నత వర్గాల భాష అయిన సంస్కృతాన్ని వాడారు. పాలి భాషను వదిలి ఉన్నత వర్గాల భాష అయిన సంస్కృతాన్ని వాడారు. బుద్ధుడిని దేవుడిగా మార్చి విగ్రహాలు చెక్కి పూజించడం ప్రారంభించారు. ఎవరండి ఈ మహాయాన శాఖకు చెందిన వారు? నెక్స్ట్ క్వశ్చన్, గుప్త కాలానికి చెందిన వాస్తు శిల్ప లేదా శిల్పకళ అద్భుతంను ప్రాంతం లేదా రాష్ట్రంతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి, 1224 3143. దశావతార విష్ణు దేవాలయం. దశావతార విష్ణు దేవాలయం అనేది దేవగఢ్ లేదా ఉత్తరప్రదేశ్లో ఉంది. వరాహ అవతార రాతి శిల్పం. వరాహ అవతార రాతి శిల్పం అనేది ఉదయగిరి గుహలు మధ్యప్రదేశ్లో ఉంది. భారీ రాగి బుద్ధ విగ్రహం. భారీ రాగి బుద్ధ విగ్రహం అనేది సుల్తాన్గంజ్ బీహార్లో ఉంది. కూర్చున్న స్థితిలోని బుద్ధుని శిల్పం అనేది సార్నాథ్లోని ఉత్తరప్రదేశ్లో ఉంది. దేవగఢ్ యూపీలోని దశావతార దేవాలయం గుప్తుల కాలం నాటి తొలి శిఖర దేవాలయ నిర్మాణాలకు అంటే నాగర శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది పంచాయతన శైలిలో ఉంటుంది. మధ్యప్రదేశ్లోని ఉదయగిరి గుహలలో గుహ నెంబర్ 5 భూదేవిని రక్షిస్తున్నట్లు చెక్కబడిన భారీ వరాహ అవతార శిల్పము గుప్తకాలపు శిల్పకళా వైభవానికి నిదర్శనం. బీహార్లోని సుల్తాన్గంజ్లో కనుగొనబడిన 7.5 అడుగుల ఎత్తున కాంస్య లేదా రాగి బుద్ధ విగ్రహం గుప్త కాలపు లోహ సంగ్రహణ నైపుణ్యాన్ని చాటుతుంది. ప్రస్తుతం ఇది బర్మింగ్హామ్ మ్యూజియంలో ఉంది. సార్నాథ్లో దొరికిన ధర్మచక్ర ప్రవర్తన ముద్రలో కూర్చొని ఉన్న బుద్ధుని శాంతామూర్తి శిల్పము గుప్త శిల్పకళకు మకుటాయమానం. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేద మరియు మలివేద కాలం నాటి అర్చక వర్గాలు అంటే పూజారులు మరియు వారు నిర్వహించే నిర్దిష్ట విధుల మధ్య సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. కరెక్ట్ పేర్స్ అడిగారండి. ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్. అర్చకుని యొక్క పేరు హోత్రి. హోత్రి యొక్క విధి ఏంటి అంటే యజ్ఞాల సమయంలో ఋగ్వేద మంత్రాలను పఠించే వాడిని ఏమంటారు అంటే హోత్రి అని అంటారండి. యజ్ఞాల సమయంలో ఋగ్వేద మంత్రాలను పఠించే వ్యక్తిని హోత్రి అని అంటారు. సామవేదంలోని మధురమైన పద్యాలను గానం చేసేవాడిని ఉద్గాత్రి అని అంటారంటండి. యజుర్వేదానికి సంబంధించిన భౌతిక ఆచారాలను యజ్ఞ ఏర్పాట్లను చేసేవాడిని అధ్వర్యు అని అంటారు. మొత్తం యజ్ఞాన్ని పర్యవేక్షిస్తూ తప్పులను సరిదిద్దే ప్రధాన పూజారిని బ్రహ్మ అని అంటారంటండి. మొత్తం యజ్ఞాన్ని పర్యవేక్షిస్తూ తప్పులను సరిదిద్దే ప్రధాన పూజారిని బ్రహ్మ అని అంటారు. హోత్రి లేదా హోత అనే పూజారి ఋగ్వేద మంత్రాలను స్పష్టంగా పఠిస్తూ దేవతలను యజ్ఞ వాటికకు ఆహ్వానించేవాడు. ఉద్గాత్రి అనే పూజారి సామవేద రీత్యా మంత్రాలను రాగాయుక్తంగా ఆలపించేవాడు. అధ్వర్యు అనే పూజారి యజ్ఞకుండాన్ని నిర్మించడం, కొలతలు వేయడం మరియు యజుర్వేద నియమాల ప్రకారం బలిపీఠాన్ని సిద్ధం చేసేవాడు.
బ్రహ్మ అనే పూజారి అత్యంత ఉన్నతమైన వాడు. ఈయనకు 4 వేదాలు తెలిసి ఉండి యజ్ఞంలో ఎటువంటి లోపాలు జరగకుండా మౌనంగా పర్యవేక్షించేవాడు. ఈయన అథర్వ వేదంతో ముడిపడి ఉన్నాడు. ఎవరు? ఈ బ్రహ్మ అనే పూజారి. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యోత్తర మరియు గుప్తుల కాలాల నాటి క్రింది చారిత్రాత్మక సంఘటనలను అత్యంత పూర్వకాలం నుండి కాలక్రమానుసారంగా అమర్చండి. ఆప్షన్ ఏ అండి 2, 1, 3, 4. ఫస్ట్ విక్రమశకం, విక్రమయుగం లేదా విక్రమశకం ప్రారంభం, తర్వాత శక యుగము, తర్వాత గుప్త యుగము, తర్వాత చైనా యాత్రికుడు ఫాహియాను ఉత్తర భారతదేశానికి పర్యటించడం. విక్రమయుగం ఇది ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు శకులను ఓడించిన జ్ఞాపకార్థము క్రీస్తుపూర్వం 57లో ఈ శకం ప్రారంభమైంది. ఎవరి జ్ఞాపకార్థం అండి? ఉజ్జయిని రాజైన విక్రమాదిత్యుడు శకులను ఓడించిన జ్ఞాపకార్థము ఈ విక్రమయుగం అనేది ప్రారంభమైంది. ఎప్పుడు? క్రీస్తు శకం 57లో. శకయుగం అనేది కుషాన్ చక్రవర్తి అయిన కనిష్కుని పట్టాభిషేకానికి గుర్తుగా క్రీస్తు శకం 78లో ఈ శకం అనేది ప్రారంభమైంది. ఇది ప్రస్తుతం భారత ప్రభుత్వ అధికారిక క్యాలెండర్, నేషనల్ క్యాలెండర్ అండి ఇది శకయుగం అనేది. గుప్త యుగం అనేది మొదటి చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించిన సందర్భంగా క్రీస్తు శకం 319, 320లో ఈ శకం అనేది ప్రారంభమైంది. ఫాహియాన్ పర్యటన ఇది చివరిది. చైనా బౌద్ధ యాత్రికుడైన ఫాహియాను క్రీస్తు శకం 399 నుండి 414 మధ్య రెండవ చంద్రగుప్తుని అంటే విక్రమాదిత్య కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు లోయ నాగరికత యొక్క అంతర్గత నిర్మాణం మరియు ముద్రికలకు సంబంధించి సరికాని ప్రకటన గుర్తించండి. హరప్పా ముద్రికలు ఎక్కువగా స్ట్రీటైట్ అంటే మెత్తటి రాయితో చేయబడిన చతురస్రాకార లేదా దీర్ఘ చతురస్రాకార పలకలు. మెహెంజోదారోలో దొరికిన పశుపతి ముద్రికలో యోగాసనంలో కూర్చున్న ఒక వ్యక్తి చుట్టూ ఏనుగు, పులి, ఖడ్గమృగం మరియు దున్నపోతు చిత్రాలు ఉన్నాయి. ఈ ముద్రికలపై ఉన్న హరప్పా లిపిని బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలు పూర్తిగా చదివారు. ఇది స్వచ్ఛమైన క్లాసికల్ సంస్కృతం అని నిరూపితమైంది. ముద్రికలు ప్రధానంగా వర్తక వస్తువుల పోట్లాలు నిజమైనవా కాదా అని ధృవీకరించడానికి మరియు వాణిజ్య ఆస్తి గుర్తులుగా ఉపయోగించబడ్డాయి. ఇక్కడ సరి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్ అండి. ఈ ముద్రికలపై ఉన్న హరప్పా లిపిని బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలు పూర్తిగా చదివారు అనేది రాంగ్ అండి. ఇది స్వచ్ఛమైన క్లాసికల్ సంస్కృతం అని నిరూపితమైంది అనేది రాంగు. రిమైనింగ్ అని కరెక్ట్ అండి. సింధు నాగరికతలో దొరికిన వేలాది ముద్రికలు ఎక్కువగా స్ట్రీటైట్ అనే మెత్తటి రాతితో చేయబడ్డాయి. సో ఇది కరెక్టే. వీటిపై జంతువుల బొమ్మలు, పైన చిన్న లిపి ఉండేవి. కరెక్టే. పశుపతి ముద్రికలో 3 ముఖాలు, కొమ్ములు ఉన్న దేవుడు పద్మాసనంలో ఉన్నాడు. అతని కుడివైపు ఏనుగు, పులి, ఎడమవైపు ఖడ్గమృగము, దున్నపోతు ఉన్నాయి. ఆసనం కింద 2 జింకలు ఉన్నాయి. ఇది కరెక్టే. ఆప్షన్ సి ఎందుకు రాంగ్ అంటే హరప్పా యొక్క లిపి అనేది బౌస్ట్రోఫెడాన్ అండి, అంటే సర్పలిపి. ఇది కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి ఈ శైలిలో ఉండేది ఈ బౌస్ట్రోఫెడాన్ అనేది లిపి అనేది. ఈ లిపిని ఇంతవరకు ఎవరు విజయవంతంగా చదవలేదు కాబట్టి ఇది సంస్కృతం అని బ్రిటిష్ వారు చదివారనే ఈ ప్రకటన రాంగు. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి పంపే సరుకుల మూటలపై తడి మట్టిని పెట్టి ఈ ముద్ర వేసేవారంటండి. దీనివల్ల దారిలో సరుకు దొంగతనం జరగకుండా భద్రత అనేది ఉండేదంటండి. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి పంపే సరుకుల మూటలపై తడి మట్టిని పెట్టి ఈ ముద్రలనే వేసేవాళ్ళంటండి. దీనివల్ల దారిలో సరుకు దొంగతనం జరగకుండా భద్రత అనేది ఉండేదంట. మౌర్యోత్తర అంటే మౌర్యుల అనంతరం అండి. మౌర్యోత్తర అంటే ఏదో కాదు, మౌర్యుల అనంతరం. మౌర్యోత్తర పాలకుడైన పుష్యమిత్ర శుంగుడు అశ్వమేధ యాగాలను నిర్వహించాడు మరియు పాటలీపుత్రంలో బౌద్ధ పరిపాలనా వృద్ధిని తీవ్రంగా నియంత్రించాడు. దివ్యవదాన వంటి బౌద్ధ గ్రంథాల ప్రకారం పుష్యమిత్రుడు బౌద్ధ విహారాలను ధ్వంసం చేసి బౌద్ధ సన్యాసుల తలలను తెచ్చిన వారికి బహుమతులు ప్రకటించిన కఠినమైన హింసకుడు. సరైనవి ఏవి అంటే దీంట్లో ఆప్షన్ బి అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ బట్ ఆర్ ఈస్ నాట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, అంటే రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. చివరి మౌర్య రాజును చంపి అధికారంలోకి వచ్చిన పుష్యమిత్ర శుంగుడు ఎవరిని చంపండి? చివరి మౌర్య రాజును చంపి అధికారంలోకి వచ్చిన పుష్యమిత్ర శుంగుడు
వైదిక బ్రాహ్మణ మతాన్ని పునరుద్ధరించాడు. ఆయన అయోధ్య శాసనం ప్రకారం 2 అశ్వమేధ యాగాలను చేశాడు. మౌర్యుల కాలంలో ఉన్న బౌద్ధుల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించాడు. బౌద్ధ గ్రంథమైన దివ్యవదాన మరియు తారానాథుని రచనల ప్రకారం పుష్యమిత్రుడు బౌద్ధులను హింసించాడని, సన్యాసుల తలలకు 100 దినార్ల బహుమతిని పెట్టాడని పేర్కొనబడింది. అయితే రోమిలా తాపర్ వంటి ఆధునిక చరిత్రకారులు దీనిని అతిశయోక్తిగా భావిస్తారు, ఎందుకంటే ఆయన కాలంలోనే బార్హుత్ స్తూపం అనేది పునర్నిర్మించబడింది. ఇండిపెండెంట్ గా బోత్ ఆర్ కరెక్ట్ అండి. కానీ ఒక బౌద్ధ గ్రంథము అతన్ని హింసకుడిగా పేర్కొనడం అనేది ఆయన అశ్వమేధ యాగం చేయడానికి గల రాజకీయ కారణం కాదండి. యాగం అనేది సామ్రాజ్య సార్వభౌమత్వానికి ప్రతీక. ఇది రాజకీయ కారణము కాదు. బుద్ధుని సమకాలీన ప్రసిద్ధ వైదిక వ్యతిరేక ఉద్యమమైన అజీవిక మతం యొక్క ప్రధాన తత్వశాస్త్రాన్ని క్రింది వాటిలో ఏ వివరణ ఖచ్చితంగా తెలియజేస్తుంది? బుద్ధుని సమకాలీన ప్రసిద్ధ వైదిక వ్యతిరేక ఉద్యమైన అజీవక మతం యొక్క ప్రధాన తత్వశాస్త్రాన్ని క్రింది వాటిలో ఏ వివరణ ఖచ్చితంగా తెలియజేస్తుంది అంటే ఆప్షన్ బి అండి. ఇది నియతి అంటే విధి లేదా భాగ్యం సిద్ధాంతంపై ఆధారపడింది. మానవ ప్రయత్నం అనేది పూర్తిగా వ్యర్థమని, విశ్వంలో జరిగే ప్రతిదీ ముందే నిర్ణయించబడి ఉంటుందని ఇది పేర్కొంది. ఏదండి? అజీవిక మతం అనేది. శరీరం ముగిస్తే అంతా ముగిసినట్లే అనే చార్వాక లేదా లోకాయుత భౌతికవాదాన్ని అజిత కేశకంబలి ప్రతిపాదించాడండి. అజీవికులు కాదు, అజిత కేశకంబలి అండి. అజీవిక మతాన్ని మఖాలి గోశాలుడు ప్రతిపాదించాడంటండి. అజీవిక మతాన్ని మఖాలి గోశాలుడు ప్రతిపాదించాడు. ఈయన మొదట్లో మహావీరుని యొక్క శిష్యుడు. వీరి ప్రధాన సిద్ధాంతము నియతివాదము. దీని ప్రకారం మానవుడి చేతిలో ఏమీ లేదు, కర్మ పుణ్యం పాపం అన్నీ వృధా, ప్రతి జీవి ఏ కాలంలో ఏమవ్వాలో ఎప్పుడు మోక్షం పొందాలో విధి ముందే రాసి పెట్టి ఉంచుతుంది అని చెప్పడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అజీవిక మతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే ఈ మఖాలి గోశాలుడు. నెక్స్ట్, వీరు సంసారాన్ని వదిలిన దిగంబర సన్యాసులు. వీరికి రాజకీయాలతో సంబంధం లేదంటండి. నెక్స్ట్, ఇది వేదాలను బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శ్రమణ సాంప్రదాయానికి చెందిన నాస్తిక మతము. గుప్త సామ్రాజ్యం యొక్క పరిపాలన మరియు కేంద్ర రెవెన్యూ లేదా ఆదాయ యంత్రాంగానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. బాగా అని పిలువబడే భూమి పన్ను ప్రభుత్వ ప్రధాన రాబడి వనరుగా ఉండేది. దీనిని సాధారణంగా మొత్తం వ్యవసాయ దిగుబడిలో 6వ వంతు వసూలు చేసేవారు. ఆస్తి యాజమాన్య వివాదాలను నివారించడానికి గుప్తుల పుస్తపాల అనే అధికారి పర్యవేక్షణలో భూమి రికార్డుల ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించేవారు. పై ప్రకటనలో సరైనవేవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ ఆర్ కరెక్ట్. గుప్తుల కాలంలో పండించిన పంటలో రాజుకు ఇచ్చే క్రమబద్ధమైన భాగాన్ని బాగా అంటే భూమి పన్ను అనేవారు. స్మృతుల ప్రకారం దీని రేటు 1/6 వంతుగా ఉండేది. అందుకే రాజును షడ్భాగ భర్త అని కూడా పిలిచేవారు. గుప్తుల జిల్లా పరిపాలనలో అంటే విషయాలలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు మరియు దానాలను రికార్డు చేయడానికి పుస్తపాల అనే ప్రత్యేక జిల్లా రికార్డులు అధికారి ఉండేవాడు. ఈయన అనుమతితోనే భూములు బదిలీలు జరిగేవి. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. మౌర్యోత్తర కాలం నాటి స్వదేశీ ప్రాంతీయ రాజ్యాలు మరియు అవి పాలించిన నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలకు సంబంధించి క్రింది వాటిలో సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. ఆప్షన్ డి అండి. ఆల్ ఆర్ కరెక్ట్. రాజవంశాలు మరియు ప్రధాన భౌగోళిక ప్రాంతాలు. ఈ శుంగ వంశం అనేది మగధ మరియు మధ్య భారతదేశం మధ్య ఉంది. కన్వ వంశం అనేది మగధ ప్రాంతము. చేతి వంశం అనేది కళింగ ప్రాంతం అండి, ఆధునిక ఒడిస్సా. శాతవాహన వంశం అనేది దక్కన్ ప్రాంతం, ఆంధ్ర లేదా మహారాష్ట్ర. సో మౌర్యుల తర్వాత మగధలో పుష్యమిత్రుడు స్థాపించిన శుంగ వంశం విదిశ అంటే మధ్యప్రదేశ్, పాటలిపుత్ర కేంద్రాలుగా పాలించబడింది. శుంగుల చివరి రాజును చంపి వాసుదేవ కన్వ స్థాపించిన చిన్న కన్వ వంశం కూడా మగధ ప్రాంతానికే పరిమితమై పాలించింది.
కళింగాలో మౌర్యుల తర్వాత చేతి వంశం స్వతంత్రమైంది. ఈ వంశంలోనే ప్రసిద్ధుడైన కారవేలుడు తన హతికుంప శాసనం ద్వారా ప్రసిద్ధి చెందాడు. దక్షిణ భారతదేశంలో మౌర్యుల పతనం తర్వాత దక్కన్లోని పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించినది శాతవాహనులండి. దక్షిణ భారతదేశంలో మౌర్యుల పతనం తర్వాత దక్కన్లో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించినది శాతవాహనులు. వీటి యొక్క రాజధానులుగా ప్రతిష్టానపురం లేదా ధాన్యకటకం అనేవి ఉండేవి. సో 4 స్టేట్మెంట్లు కరెక్ట్ అండి. హరప్పా ప్రజల తూకాలు, కొలతలు మరియు వర్తక మార్గాల నిర్మాణానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించి సరికాని ప్రకటనను గుర్తించండి. ప్రజల తూకాలు చిన్న విలువలలో ఖచ్చితమైన బైనరీ విధానాన్ని అంటే 1, 2, 4, 8, 16, 32, 64 వరకు మరియు పెద్ద విలువలలో దశాంశ అంటే డెసిమల్ విధానాన్ని అనుసరించాయి. లోతల్ మరియు మెహంజోదారో వంటి సైట్లలో ఖచ్చితమైన కొలత గుర్తులు చెక్కబడిన కంచు మరియు శంఖపు కొలబద్దలు కనుగొనబడ్డాయి. మెసొపటోమియా క్యూనిఫామ్ శాసన ఫలకాలు మెలూహ్లా అనే ప్రాంతంతో ఉన్న విస్తృత సముద్ర వ్యాపార సంబంధాలను పేర్కొంటున్నాయి. దీనిని చరిత్రకారులు సింధులోయగా గుర్తిస్తున్నారు. మెలూహ్లా కాదండి, అది మెలూహా అండి ప్రాంతం. నెక్స్ట్, హరప్పా ప్రజల సుదూర విదేశీ వ్యాపారం పూర్తిగా చైనాలోని హాన్ వంశ చక్రవర్తుల అధీనంలో ఉండేది మరియు వారు సిల్క్ రోడ్ ద్వారా దీనిని నియంత్రించేవారు. ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ డి అనేది రాంగ్ అండి. రిమైనింగ్ అన్ని కరెక్టే. హరప్పా ప్రజల తూకాల వ్యవస్థ చాలా అద్భుతమైనది. వీరు చతురస్రాకారపు చెట్టు రాళ్లను తూకాలను వాడేవారు. వీటి చిన్న కొలతలు 16 గుణకాలలో అంటే బైనరీ 16 బరువు సుమారు 13.6 గ్రాములు పెరిగేవి. పెద్ద కొలతలు దశాంశ పద్ధతిలో అంటే డెసిమల్ పద్ధతిలో ఉండేవి. వీరు కేవలం బరువులే కాదు, పొడవును కొలవడానికి కూడా కొలబద్దలను వాడేవారు. లోతాల్లో ఏనుగు దంతంతో చేసిన కొలబద్ద, మెహంజదారోలో శంఖపు కొలబద్ద దొరికాయి. మెసొపటోమియా అంటే ఇరాక్ రాజు సార్గాన్ శాసనాలలో తమ రేవులకు దిల్మున్ అంటే బహ్రెయిను, మకాన్ ఒమన్ తీరము మరియు మెలూహా సింధు ప్రాంతం నుండి ఓడలు వచ్చేవని ఉంది. ఎక్కడండి? ఈ సార్గాన్ శాసనాలలో. ఆప్షన్ డి ఎందుకు రాంగ్ అంటే హరప్పా నాగరికత కాలం నాటి 2500 క్రీస్తు పూర్వం 2500 ప్రాంతంలో చైనాలోని హాన్ వంశము మరియు సిల్క్ రోడ్డు ఏర్పడినది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం అంటే దాదాపు 2000 సంవత్సరాల తర్వాత. హరప్పా ప్రజలకు చైనాతో కాకుండా మెసొపటోమియా, పర్షియా, ఒమన్లతో వ్యాపారం అనేది ఉండేది. చైనా నియంత్రణ అనేది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతదేశంలోని నవీన శిలా తామ్ర శిలాయుగాల అంటే నియోలిథిక్, చాల్కోలిథిక్ పరిణామాలు మరియు ప్రాంతీయ సంస్కృతులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. మహారాష్ట్రలోని జోర్వే సంస్కృతి ఒక ప్రముఖ తామ్ర శిలాయుగ సంస్కృతి. ఇది ఇనాంగావ్ వంటి పెద్ద రక్షిత కోటగోడలు గల స్థావరాలు మరియు ఒకే రకమైన ఎరుపుపై నలుపు రంగు వేసిన మృన్మయ పాత్రలకు ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో సుదూర ప్రాంతాలకు సరఫరా చేసే లోహ ఆయుధాలను తయారు చేయడానికి పెద్ద ఎత్తున ఇనుప ఖనిజాన్ని కరిగించిన మొదటి సమూహాలు తామ్ర శిలాయుగానికి చెందినవి. పై ప్రకటనలో సరైనవేవి అంటే ఆప్షన్ ఏ అండి, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. క్రీస్తు పూర్వం 1400 నుండి 700 మధ్య మహారాష్ట్రలో వికసించిన తామ్ర శిలాయుగ అంటే రాగి యుగం సంస్కృతే జోర్వే సంస్కృతి. ఇక్కడ ఇనాంగావు మరియు దైమాబాద్ వంటి పెద్ద స్థావరాలలో రక్షణ గోడలు, సాగునీటి కాలువలు మరియు ఎరుపుపై నలుపు డిజైన్లు వేసిన నాణ్యమైన కుండలు లభించాయి. తామ్ర శిలాయుగం అనేది కేవలం రాగి మరియు రాతి పనిముట్ల వాడకానికి పరిమితమైంది. వీరికి ఇనుము గురించి ఎటువంటి అవగాహన లేదు. భారతదేశంలో ఇనుప యుగము ఆ తర్వాతి కాలంలో ప్రత్యేకంగా ప్రారంభమైంది. శాతవాహన సంఘం కాలానికి చెందిన ప్రాచీన ఓడరేవు లేదా గ్రంథంను ముఖ్య కార్యాచరణ, గుర్తింపు లేదా వివరణతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 14223341. మోటుపల్లి శాసనం. మోటుపల్లి అనేది
కోస్తాంధ్రలో కాకతీయులు మరియు అంతకుముందు కాలానికి చెందిన ప్రసిద్ధ అంతర్జాతీయ ఓడరేవు. ఏది? ఈ మూటపల్లి ఓడరేవు అనేది. నెక్స్ట్ ఘంటసాల. ఘంటసాల అనేది టోలెమీ చేత మైసోలోస్ గా పేర్కొనబడిన ఆంధ్రాలోని ప్రసిద్ధ అంతర్గత నదీ వర్తక ఓడరేవు ఏదంటే ఘంటసాల. నెక్స్ట్ ధాన్య కటకం. ఈ ధాన్య కటకం అనేది కృష్ణా నది ఒడ్డున ఉన్న మలి శాతవాహనుల రాజధాని మరియు భారీ వాణిజ్యమత కేంద్రము. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనేది ఒక అజాత గ్రీకు నావికుడు రాసిన అంతర్జాతీయ ఋతుపవన వాణిజ్య మార్గాల ప్రత్యక్ష వివరణ. మోటుపల్లి ప్రకాశం జిల్లా కోస్తాంధ్రలో విదేశీ వాణిజ్యానికి అత్యంత ప్రసిద్ధ రేవు పట్టణము. ఇది శాతవాహన తదనంతర మరియు కాకతీయ కాలంలో అంటే గణపతి దేవుని మోటుపల్లి అభయ శాసనం అంతర్జాతీయ కేంద్రంగా విలసిల్లింది. కృష్ణా జిల్లాలోని ఘంటసాల ప్రాచీన కంటక శైల మరియు మచిలీపట్నం పరిసర ప్రాంతాలను గ్రీకు భూగోళ శాస్త్రవేత్త టోలెమీ మైసోలియా లేదా మైసోలోస్ గా పేర్కొన్నాడు. ఇవి వస్త్రాల ఎగుమతికి ప్రసిద్ధి. ధాన్య కటకం ఆధునిక అమరావతి గుంటూరు జిల్లా కృష్ణా నది ఒడ్డున ఉన్న మలి శాతవాహనుల ప్రధాన రాజధాని. ఇది గొప్ప బౌద్ధ మహాచైత్యానికి మరియు రోమన్ వ్యాపారానికి కేంద్రము. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఒక గ్రీకు నావికుడు రాసిన పెరిప్లన్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంథము ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం ద్వారా భారతదేశంలోని బరూచు, ముజిరిస్సు, కోస్తా ఆంధ్ర ఓడరేవులతో జరిగే రోమన్ వ్యాపారాన్ని అద్భుతంగా వివరిస్తుంది. బౌద్ధ మత తాత్విక సిద్ధాంతాలు మరియు వాటి ప్రముఖ తత్వ పాఠశాలల మధ్య సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్. బౌద్ధ తత్వ పాఠశాలలు మరియు ప్రధాన సిద్ధాంతాలండి. మాధ్యమిక శైలి ఆచార్య నాగార్జునుడి చేత ప్రతిపాదించబడింది. ఇది శూన్యవాదాన్ని బోధిస్తుంది. ఏది? మాధ్యమిక శైలి అనేది శూన్యవాదాన్ని బోధిస్తుంది. దీన్ని ప్రతిపాదించింది ఆచార్య నాగార్జునుడు. యోగాచార శైలి ఇది అసంగుడు మరియు వసబంధువుల చేత ప్రతిపాదించబడింది. ఇది విజ్ఞానవాదాన్ని అంటే కేవలం మనసే సత్యం బోధిస్తుంది. తేరావాదం పెద్దల మఠ నియమాలను అనుసరించే అత్యంత ప్రాచీన సాంప్రదాయ శైలి. శాతవాహనుల కాలంలో శ్రీపర్వతం అంటే నాగార్జునకొండ కేంద్రంగా జీవించిన ఆచార్య నాగార్జునుడు మాధ్యమికవాదాన్ని అంటే శూన్యవాదాన్ని ప్రతిపాదించాడు. దీని ప్రకారం ఏ వస్తువుకు స్వయం సిద్ధమైన ఉనికి లేదు, అన్ని పరస్పర ఆధారితాలు. గుప్తుల కాలంలో అసంగుడు వసుబంధువుల చేత అభివృద్ధి చేయబడిన బౌద్ధ తత్వ పాఠశాల యోగాచార లేదా విజ్ఞానవాదం. ఇది బాహ్య ప్రపంచం కంటే మానవ స్పృహ లేదా విజ్ఞానమే ఏకైక యథార్థం అని చెప్తుంది. తేరవాదం లేదా స్థవిరవాదం అనేది 1వ శతాబ్దపు శ్రమణ రూపము. ఇది శ్రీలంక ఆగ్నేయాసియాలో విస్తరించిన బుద్ధుని ప్రాచీన రూపము. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి. దక్షిణ భారతదేశం మరియు దక్కన్ ప్రాంతాన్ని పాలించిన క్రింది ప్రముఖ రాజులను వారి పరిపాలనా కాలం ఆధారంగా అత్యంత పూర్వకాలం నుండి కాలక్రమానుసారం అమర్చండి. ఆప్షన్ ఏ అండి, ఫస్ట్ సిముకుడు లేదా శాతవాహన వంశస్థాపకుడు. ఎవరు? ఈతను సిముకుడు. తర్వాత కళింగ కారవేలుడు, తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి, తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి. మొదటివాడు సిముకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం చివరిలో మౌర్యుల పతనం తర్వాత దక్కన్లో శాతవాహన స్వతంత్ర రాజ్యవంశాన్ని స్థాపించినది సిముకుడు. కళింగ కారవేలుడు ఇతను రెండవవాడు. మహామేఘవాహన వంశానికి చెందిన కారవేలుడు క్రీస్తుపూర్వం 1వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన తన హతిగుంప శాసనంలో తొలి శాతవాహన రాజులను అంటే శాతకర్ణిని ఎదిరించినట్లు పేర్కొన్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి ఇతను 3వ వాడు. శాతవాహన రాజులలో అత్యంత గొప్పవాడైన ఈయన
క్రీస్తు శకం 106 నుండి 130 మధ్య పాలించాడు. ఈయన శకరాజు నహపానుడిని ఓడించి వంశాన్ని పునరుద్ధరించాడు. ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతను చివరివాడు. శాతవాహనుల చివరి గొప్ప పాలకుడైన ఈయన క్రీస్తు శకం 2వ శతాబ్దం చివరిలో పాలించాడు. ఈయన నాణేలపై ఓడ గుర్తలు అంటే సముద్ర వ్యాపారానికి ప్రతీకగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, తొలివేద లేదా ఋగ్వేద కాలం నాటి మతపరమైన మరియు సాంస్కృతిక జీవితానికి సంబంధించిన సరికాని ప్రకటనలను గుర్తించండి. సరికానిది అడిగారండి. క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు బాగా గమనించాలండి. అక్కడ సరైనది అడుగుతున్నాడా సరికానిది అడుగుతున్నాడా అనేది బాగా గమనించాలండి. సో ఇక్కడ సరికానిది అడిగాడు. ఆప్షన్ చూద్దాము. ఋగ్వేద మతం ప్రధానంగా ప్రకృతి శక్తులను మానవ రూపంలో ఆరాధించేది. ఇక్కడ ఇంద్రుడు అంటే పురంధర, అగ్ని వంటి దేవతలను ప్రార్థనలు మరియు సాధారణ గృహ నైవేద్యాల ద్వారా పూజించేవారు. యజ్ఞాలు అత్యంత సంక్లిష్టంగా ఖరీదైనవిగా ఉండేవి మరియు వంశ పారంపర్య ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో ఉండే దేవాలయాల నెట్వర్క్ ద్వారా చట్టబద్ధంగా నిర్వహించబడేవి. తొలివేద తెగల మత నిర్మాణంలో విగ్రహారాధన మరియు క్రమబద్ధమైన దేవాలయ నిర్మాణాలు పూర్తిగా లోపించాయి. ఋగ్వేద మంత్రాలలో ఉషస్సు లేదా ఉష, దేవతల తల్లి అదితి వంటి ముఖ్యమైన మహిళా దేవతలు పేర్కొనబడినప్పటికీ పురుష దేవతలతో పోలిస్తే వారి స్థానము తక్కువ ప్రాధాన్యత కలిగినదిగా ఉండేది. ఆప్షన్ బి అనేది రాంగ్ అండి. ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి. యజ్ఞాలు అత్యంత సంక్లిష్టంగా ఖరీదైనవిగా ఉండేవి మరియు వంశ పారంపర్య ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో ఉండే దేవాలయాల నెట్వర్క్ ద్వారా చట్టబద్ధంగా నిర్వహించబడేవి అన్నారండి. ఇది రాంగ్ అండి. ఎందుకు రాంగో ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. తొలివేద కాలంలో ప్రకృతి శక్తులను అంటే నదులు, గాలి, నిప్పు దేవుళ్ళగా పూజించేవారు. యుద్ధ దేవుడు మరియు వర్ష దేవుడైన ఇంద్రుడిపై అత్యధికంగా 250 సూక్తాలు ఉన్నాయి. ఆప్షన్ బి ఎందుకు రాంగ్ అంటే తొలివేద కాలంలో యజ్ఞాలు చాలా సరళంగా ఉండేవి. గృహస్థు స్వయంగా పాలు, నెయ్యి, ధాన్యాలను అగ్నిలో వేసి ప్రార్థించేవాడు. మలివేద కాలంలో లాగా ఇక్కడ సంక్లిష్టమైన ఖరీదైన జంతు బలులు లేవు. బాగా గమనించాలి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే వేద కాలంలో ఎక్కడ దేవాలయాలు లేవు కాబట్టి ఇది రాంగు. ఆర్యుల తొలి జీవితంలో విగ్రహాలు కానీ గుళ్ళు కానీ లేవు. వారు కేవలం మంత్రోచ్చారణల ద్వారానే దేవులను ప్రసన్నం చేసుకునేవారు. ఎప్పుడు? ఆర్యుల కాలంలో. అదితి, ఉష, పృథ్వీ వంటి స్త్రీ దేవతల ప్రస్తావన ఉన్నప్పటికీ నాటి పితృస్వామ్య సమాజం వల్ల ఇంద్ర, అగ్ని, వరుణ, మరుత్ వంటి పురుష దేవతలకే అగ్రతాంబూలం దక్కింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో శ్రీలంక మరియు ఆగ్నేయాసియాలోకి బౌద్ధ మతం యొక్క చారిత్రక విస్తరణ అసాధారణ వేగంతో పుంజుకుంది. 3వ బౌద్ధ సంగీతం ముగిసిన తర్వాత అశోక చక్రవర్తి విదేశాలకు వ్యవస్థీకృత ధమ్మ మిషన్లను పంపాడు. ఇందులో భాగంగానే ఆయన తన పిల్లలైన మహేంద్రవర్మ మరియు సంఘమిత్రులను సిలోన్ లేదా శ్రీలంకకు పంపాడు. వీటిలో సరైనవి ఏవి అంటే ఆప్షన్ ఏ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. 3వ శతాబ్దానికి ముందు బౌద్ధ మతం కేవలం ఉత్తర భారతదేశంలోని మగధ పరిసరాలకే పరిమితమై ఉండేది. అశోకుని కాలంలోనే ఇది ఒక అంతర్జాతీయ మతంగా మారింది. ఇది బౌద్ధ మతము. పాటలీపుత్రంలో జరిగిన 3వ బౌద్ధ సంగీతి తర్వాత మొగలిపుత్త తిస్స సలహా మేరకు అశోకుడు వివిధ దేశాలకు బౌద్ధ ప్రచారకులను పంపాడు. శ్రీలంక పాలకుడైన దేవనాంప్రియ తిస్స కాలంలో అశోకుని కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్రులు బోధి వృక్షం శాఖతో శ్రీలంక వెళ్ళి అక్కడ బౌద్ధ మత స్థాపనకు కారకులయ్యారు. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. మరాఠా రాజ్య నిర్మాణ సందర్భానికి సంబంధించిన అష్టప్రధాన్ అనే అంతర్గత పరిపాలనా మండలి యొక్క స్వభావాన్ని క్రింది వాటిలో ఏ వివరణ ఖచ్చితంగా తెలియజేస్తుంది? ఆప్షన్ బి అండి. ఇది ప్రధాన ప్రభుత్వ శాఖలను నిర్వహించడానికి శివాజీ మహారాజ్ ఏర్పాటు చేసిన 8 మంది మంత్రుల మండలి. ఇక్కడ ప్రతి మంత్రి నేరుగా రాజుకు నివేదించేవాడు మరియు పీష్వా ప్రధానమంత్రిగా వ్యవహరించేవాడు.
ఇది బౌద్ధ మతానికి సంబంధించినది కాదు. క్రీస్తు శకం 17వ శతాబ్దపు మరాఠా లౌకిక పరిపాలనా వ్యవస్థ. దీని యొక్క థీము శివాజీ మహారాజు తన సామ్రాజ్య పరిపాలనకు సక్రమంగా నిర్వహించడానికి 8 మంది మంత్రులతో కూడిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దీనిని అష్టప్రధానులు అంటారు. ఇందులో పీష్వా అంటే ప్రధానమంత్రి, అమిత్య ఆర్థిక మంత్రి, సరుణాబత్ అంటే సేనాధిపతి, సుమంత్ విదేశాంగ మంత్రి వంటి ముఖ్యమైన పదవులుండేవి. వీరు స్వతంత్రులు కారు, రాజు నిర్ణయాలకు లోబడి పనిచేసే సలహాదారులు. వీరికి ఎటువంటి వర్తక శ్రేణి కాదంట. ఇది మంత్రుల సమూహము, సైనిక విభాగము కాదు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త సామ్రాజ్య కాలంలో ప్రాచీన విజ్ఞాన శాస్త్రం, ఖగోళ శాస్త్రం మరియు గణిత గ్రంథాలలో వచ్చిన పరిణామాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆర్యభట్టుడు తన ఆర్యభట్టీయం గ్రంథంలో భూమి గుండ్రంగా ఉందని, అది తన సొంత ఇరుసుపై తాను తిరుగుతుందని గణితాత్మకంగా నిరూపించాడు మరియు గ్రహణాలు ఏర్పడటానికి గల శాస్త్రీయ కారణాన్ని కనుగొన్నాడు. ఈ కాలానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ గ్రంథమైన సూర్య సిద్ధాంతము ఒక పౌర సంవత్సరం యొక్క ఖచ్చితమైన వ్యవధిని దాదాపు 365 రోజులుగా అద్భుతమైన ఖచ్చితత్వంతో లెక్కించింది. పై ప్రకటనలు సరైనవేవంటే ఆప్షన్ సి అండి, బోత్ ఆర్ కరెక్ట్. గుప్త కాలానికి చెందిన మహోన్నత శాస్త్రవేత్త ఆర్యభట్టుడు. ఈయన రాహువు కేతువుల వల్ల గ్రహణాలు వస్తాయనే పాత నమ్మకాలను తిరస్కరించి భూమి నీడ చంద్రునిపై పడటం వల్లే గ్రహణాలు వస్తాయని శాస్త్రీయంగా చెప్పాడు. భూమి గుండ్రంగా ఉండి భ్రమణం చెందుతుందని తొలిసారిగా నిరూపించాడు. దాని యొక్క విలువ ఎంత అండి? 3.141 పై యొక్క విలువ అండి. ఇక్కడ ఫార్మాట్ అనేది రాంగ్ పడింది, కానీ ఇక్కడ ఇది పై అండి. పై అంటే 22/7 అంటే 3.1417 సంథింగ్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అనేది కూడా కరెక్టే అండి. సూర్య సిద్ధాంతం అనే ఖగోళ గ్రంథము, దీని అభివృద్ధిలో అంటే వరాహ మిహిరుడు కూడా పాత్ర పోషించాడంట. దీంట్లో ఈ సూర్య సిద్ధాంతం అనే ఖగోళ గ్రంథము నక్షత్రాల కదలికలను, భూమికి సూర్యునికి గల దూరాలను మరియు ఒక సౌర సంవత్సరం యొక్క కాలాన్ని అత్యంత ఖచ్చితత్వంతో లెక్కించి ప్రాచీన భారతీయ విజ్ఞాన స్థాయిని చాటి చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యోత్తర కాలం నాటి ఉత్తర మరియు మధ్య భారతదేశపు ప్రాంతీయ రాజవంశాలు మరియు వాటి రాజధాని నగరాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జతలు అడిగారండి. సరికానిది ఆప్షన్ సి అండి, శాతవాహన వంశము, కన్యాకుబ్జ కనౌజ్ అనేది ఇవి రాంగ్ అండి. ఇక్కడ ఇవన్నీ మిస్ అయ్యాయి, రాజధాని నగరం అనేది, కానీ అవి ఇక్కడే కవర్ అయినట్టున్నాయి. ఎక్స్ప్లెనేషన్లో చూద్దామండి, క్లారిటీ వస్తుంది. ఇవి మౌర్యుల తర్వాత వచ్చిన శుంగులు పాటలీపుత్రంతో పాటు మధ్యప్రదేశ్లోని విదిశను తమ ప్రధాన రాజకీయ కేంద్రంగా చేసుకొని పాలించారు. కుషానులకు 2 రాజధానులు ఉండేవి. మొదటిది వాయువ్య సరిహద్దుల్లోని పురుషపురం పెషావర్ కాగా రెండవది ఉత్తరప్రదేశ్లోని మధుర. ఇక్కడ వచ్చేవన్నీ ఇక్కడే కవర్ అయ్యాయండి. మధ్యప్రదేశ్, పురుషపురం, పెషావరం రాజధానులు, కనోజు, ఈ కళింగ అనే ఈ రాజధానులన్నీ ఇక్కడే కవర్ అయ్యాయి, గమనించగలరు. నెక్స్ట్ శాతవాహనులు ఆప్షన్ బి అండి. కుషానులకు 2 రాజధానులు ఉండేవి. మొదటిది వాయువ్య సరిహద్దుల్లోని పురుషాపురం పెషావర్ కాగా రెండవది ఉత్తరప్రదేశ్లోని మధుర. ఆప్షన్ సి ఎందుకు రాంగ్ అంటే శాతవాహనులు దక్కన్ దక్షిణ భారతదేశ పాలకులు. వీరి రాజధానులు మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం పైతాను మరియు ఆంధ్రాలోని ధాన్య కటకం అమరావతి. ఈ కనోజ్ అనేది హర్షవర్ధనుని కాలంలో ఉత్తర భారత రాజధానిగా ఉండేది, కాబట్టి ఇది రాంగు. ఒడిశా ప్రాంతాన్ని పాలించిన చేతి వంశస్థులు ప్రాచీన రాజధాని సుక్తిమతి లేదా కళింగ నగరం, మహామేఘవాహన అని కూడా అంటారంటండి చేతి వంశాన్ని.
నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర మేరూరు శాసనాల ప్రకారం చోళుల గ్రామ సభ కమిటీల అంటే వార్యం నిర్మాణంలో ఉన్న నిర్దిష్ట అంతర్గత నిబంధనలను పరిశీలించి సరికాని ప్రకటనను గుర్తించండి. గ్రామము 30 వార్డులుగా విభజించబడింది మరియు ప్రతి వార్డు నుండి ఒక ప్రతినిధిని కుడబోలై అంటే కుండలో చీటీలు వేసే పద్ధతి అనే లాటరీ పద్ధతి ద్వారా వార్షిక కమిటీకి ఎంపిక చేసేవారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నిర్దిష్ట కనీస పరిమాణంలో పన్ను చెల్లించే సొంత భూమి ఉండాలి మరియు సొంత స్థలంలో నిర్మించిన ఇల్లు కలిగి ఉండాలి. తమ కమిటీ యొక్క పాలనా లెక్కలను సమర్పించడంలో విఫలమైన లేదా ప్రభుత్వ ఆస్తిని దొంగలించిన ఏ అభ్యర్థినైనా భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఖచ్చితంగా నిషేధించేవారు. పవిత్ర వేదాల పరిజ్ఞానం ఉన్న వారిని లేదా ఉన్నత విద్యా హోదా ఉన్న వారిని గ్రామ సభలలో పాల్గొనకుండా ఈ పరిపాలన ఎంపిక పూర్తిగా నిషేధించబడింది. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. పరాంతక చోళుని కాలంలో ఉత్తర మేరూరు శాసనం ఇది తమిళనాడులోని చోళాల గ్రామ స్వపరిపాలనను విస్తరిస్తుంది. 30 వార్డుల నుండి పేర్లను తాటి ఆకులపై రాసి కుండలో వేసి ఒక చిన్న పిల్లాడి చేత చీటీలు తీయించేవారు. దీన్నే కుడబోలై విధానం అని అంటారు. పోటీ చేసే వారికి కనీసం 1/4 ఎకరం వేలి భూమి ఉండాలి, వేదాలపై అవగాహన ఉండాలి మరియు వయసు 35 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలనే కఠినమైన అర్హతలు ఉండేవి. అవినీతిని అణచివేయడానికి చోళులు కఠిన నియమాలు పెట్టారు. గత 3 సంవత్సరాలుగా కమిటీలలో ఉండి లెక్కలు చూపని వారు వారి బంధువులందరూ అనర్హులుగా ప్రకటించబడేవారు. ఉత్తర మేరూరు నియామకాల ప్రకారం వేదాలు మరియు బ్రాహ్మణ గ్రంథాల పరిజ్ఞానం ఉండటం అనేది ఒక ముఖ్యమైన అర్హత. ఇది అనర్హత కాదండి, ఇది అర్హత. కాబట్టి వేదాల జ్ఞానం ఉన్న వారిని నిషేధించాలనే ప్రకటన తప్పు. ఉత్తర భారతదేశంలోని తామ్ర శిలాయుగపు కాషాయ రంగు మృణ్మయ పాత్రలు మరియు రాగి నిధులు అంటే కాపర్ హోర్డ్ సంస్కృతులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. కాషాయ రంగు మృణ్మయ పాత్రల సంస్కృతి ప్రధానంగా ఎగువ గంగా లోయలో కేంద్రీకృతమై ఉంది మరియు ఇది కాలక్రమానుసారంగా మలి హరప్ప లేదా హరప్ప తదనంతర పరివర్తన కాలానికి సమకాలీనమైంది. ఈ కాలానికి చెందిన విశిష్ట రాగి నిధులలో ప్రత్యేకమైన మానవ రూప శిల్పాలు అంటే ఆంథ్రోపోమార్ఫిక్ ఫిగర్స్, హార్పూన్లు అంటే ఈటెలు మరియు 2 వైపులా అంచులు గల గొడ్డళ్ళు ఉన్నాయి. ఇది అధునాతన దేశీయ రాగి సాగు సాంకేతికతను చూపుతాయి. పై ప్రకటనలు సరైనవి ఏమంటే ఆప్షన్ సి అండి, బోత్ ఆర్ కరెక్ట్. ఎగువ గంగా మైదానంలో అంటే ఉత్తరప్రదేశ్, హర్యానాలో కనుగొనబడిన చాల్కోలిథిక్ రాతి నాటి కుండలను ఓసిపి సంస్కృతి అంటారు. వీటి రంగు కషాయం లేదా ఇటుక ఎరుపు రంగులో ఉండి తాకగానే రాలిపోతుంది. ఇవి క్రీస్తు పూర్వం 2000 నుండి 1500 కాలానికి చెందినది, అనగా మలి హరప్ప పరివర్తనకు సమకాలీనమైనవి. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రాగి వస్తువుల నిధులు దొరికాయి. ఇందులో తిరుగులేని లోహ నైపుణ్యంతో చేసిన మానవ రూప పోలికలున్న రాగి పలకాలు, తిమింగలాలను వేటాడే తరహా హార్పూన్లు దొరికాయి. ఇవి దేశీయంగా స్వతంత్రంగా ఎదిగిన లోహ పరిశ్రమను సూచిస్తాయి. బౌద్ధ మరియు జైన మతాలకు చెందిన ప్రాచీన సామాజిక మతపరమైన పదంను ముఖ్య సందర్భోచిత అర్థంతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి, 1 2 2 1 3 4 4 3. ఉపాసకుడు అంటే మఠంలో చేరకుండా గృహస్థుగా ఉంటూ మతాన్ని ఆచరించే సాధారణ భక్తుడిని ఉపాసకుడు అంటారు. మఠంలో చేరకుండా గృహస్థుగా ఉంటూ మతాన్ని ఆచరించే సాధారణ భక్తుడిని ఉపాసకుడు అని అంటారు. పవారణ అంటే వర్షాకాలం ముగింపులో పాపాలను ఒప్పుకోవడానికి నిర్వహించే మఠ ఆచారము. సల్లేఖన భౌతిక శరీరాన్ని వదిలేయడానికి జైన మతంలో ఆచరించే ఉపవాసం మరణ వ్రతము సల్లేఖన. కాయోత్సర్గ అంటే ఆత్మ సాక్షాత్కారం కోసం మాట మరియు కదలికలను పూర్తిగా నిలిపివేయడం. ఆత్మ సాక్షాత్కారం కోసం మాట మరియు కదలికలను పూర్తిగా నిలిపివేయబడటాన్ని కాయోత్సర్గ అని అంటారు.
బౌద్ధ మరియు జైన మతాలలో ఇద్దరు అనుచరులు ఉంటారు. సంసారం వదిలిన వారిని భిక్షువులు అనగా గృహస్థులుగా ఉంటూ మతాన్ని ఆదరించే వారిని ఉపాసకులు అంటారు. చంద్రగుప్త మౌర్యుడు తన చివరి దశలో జైన ఉపాసకుడిగా మారాడు. బౌద్ధ సంఘంలో వర్షాకాలంలో అంటే వత్సవాస సమయంలో ఒకే చోట బస చేసిన భిక్షువులు వర్షాలు ముగిశాక తాము చేసిన పొరపాట్లను లేదా నిబంధనల ఉల్లంఘనలను పరస్పరం ఒప్పుకునే ఆచారమే ఈ పవారణ. జైన మతంలోని ఆహార పానీయాలను పూర్తిగా విసర్జించి ధ్యానంలో ఉంటూ ప్రాణాలు వదిలే కఠిన వ్రతాన్ని సల్లేఖన వ్రతం లేదా నిషిధి అంటారు. చంద్రగుప్తుడు శ్రవణ బెలగోల కర్ణాటకలో ఈ వ్రతము ఆచరించే మరణించాడు. జైన తీర్థంకరుల విగ్రహాలు నిటారుగా నిలబడి చేతులు కిందకు వదిలి ఏకాగ్రతతో ఉండే యోగాసన భంగిమను కాయోత్సర్గ అని అంటారు. శ్రవణ బెల్గోలాలోని గొమ్మటేశ్వర లేదా బాహుబలి విగ్రహం ఈ భంగిమలోనే ఉంటుంది. మీరు మన వీడియో చూడడం వల్ల కంటెంట్ అనేది చాలా చాలా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటుంటారండి. మీకు అర్థమైపోయి ఉంటుంది అప్పుడే. మీరు ఇంతకు ముందు చదివిన పుస్తకాలకి మనం ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. సో మీకు ఇదంతా కొత్తగా కానీ అనిపించినట్లయితే, అంటే కొత్త కొత్త పాయింట్స్ కానీ మీకు తెలుస్తున్నట్లయితే ఈ వీడియో ద్వారా కామెంట్లో తెలియజేయండి అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. మౌర్య న్యాయ మరియు పర్యవేక్షక యంత్రాంగంలోని ప్రసిద్ధ పరిపాలనా విభాగాలు మరియు అధికారుల బిరుదులలో సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్. మౌర్య పదము వారి యొక్క పరిపాలనా పాత్రలు. రజకులు అంటే గ్రామీణ స్థాయిలో శిక్షలు మరియు బహుమతులు ఇచ్చే అధికారాలు గల న్యాయాధికారులు. గ్రామీణ స్థాయిలో శిక్షలు మరియు బహుమతులు ఇచ్చే అధికారాలు గల న్యాయాధికారులను రజకులు అని అంటుంటారు. గడ్డి భూములు లేదా పచ్చిక బయళ్ళ పర్యవేక్షకుడు సరిహద్దు రహదారుల భద్రతను చూసేవాడిని ఏమంటారు అంటే వివిధాధ్యక్షుడు అని అంటారంటండి. వివిధాధ్యక్షుడు. కేంద్ర మంత్రిత్వ శాఖకు నేరుగా సమాచారం అందించే రహస్య గూఢాచారులను ఏమంటారు అంటే గూఢ పురుషులు అని అంటారంటండి. గూఢ పురుషులు. అశోకుని 4వ స్తంభ శాసనం ప్రకారం రాజకులు అనే అధికారులకు గ్రామీణ జనాభాపై న్యాయ మరియు పరిపాలనా పరమైన స్వతంత్ర అధికారాలు అంటే జనపద ఉద్దేశం ఇవ్వబడ్డాయి. వీరు ఆధునిక కలెక్టర్ల వంటి వారు. అర్థశాస్త్రంలో పేర్కొన్న వివిధాధ్యక్షుడు పచ్చిక బయళ్లను రక్షించడంతో పాటు నిర్జన అడవులలో ప్రయాణించే వర్తకులకు రక్షణ కల్పించడం, దొంగలను అణచడం మరియు పాస్పోర్టులను తనిఖీ చేసే బాధ్యతలను కలిగి ఉండేవాడు. మౌర్యుల విస్తృత నిఘా విభాగంలోని గూఢాచారులను కౌటిల్యుడు గూఢ పురుషులని పిలిచాడు. వీరు మహామత్యాపసర్ప అనే కేంద్ర అధికారి నియంత్రణలో ఉండేవారు. గుప్తా మరియు మౌర్యోత్తర కాలానికి చెందిన ఇది క్రింది సంస్కృత కవులు మరియు నాట్యకర్తలను వారి చారిత్రక ఆవిర్భావం ఆధారంగా అత్యంత పూర్వకాలం నుండి కాలక్రమానుసారంగా అమర్చండి. ఆప్షన్ ఏ అండి, 1, 2, 3, 4 ఆర్ కరెక్ట్. భాసుడు స్వప్న వాసవదత్త రచయిత. కాళిదాసు రఘువంశ రచయిత. భారవి కిరాతార్జునీయం రచయిత. భవభూతి మాలతీ మాధవం రచయిత. ఈ భాసుడు అనేవాడు మొదటివాడు. ఈయన కాళిదాసు కంటే ముందే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం లేదా క్రీస్తు శకం ప్రారంభంలో జీవించిన అత్యంత ప్రాచీన నాటకకర్త ఎవరంటే భాసుడు. కాళిదాసు తన మాలవికాగ్నిమిత్రం నాటకంలో భాసుని యొక్క గొప్పతనాన్ని స్వయంగా కీర్తించాడు. ఎవరు? ఈ కాళిదాసు. ఏ నాటకంలో? మాలవికాగ్నిమిత్రం నాటకంలో. ఎవరి గొప్పతనాన్ని? భాసుని యొక్క గొప్పతనాన్ని కీర్తించాడు. కాళిదాసు అనే అతను రెండవ వాడు. ఇతను క్రీస్తు శకం 4 నుండి 5వ శతాబ్దంలో 2వ చంద్రగుప్తుని అంటే విక్రమాదిత్య ఆస్థాన నవరత్నాలలో అగ్రగణ్యుడు. ఈయన రఘువంశము, శాకుంతలం వంటి జగత్ ప్రసిద్ధ కావ్యాలను రాశాడు. మూడో వ్యక్తి భారవి. ఈయన క్రీస్తు శకం 6వ శతాబ్దం చివరిలో పల్లవ సింహ విష్ణువు మరియు బాదామి చాళుక్యుల కాలానికి చెందినవాడు. ఈయన రాసిన కిరాతార్జునీయము అంటే శివుడు అర్జునుడి యుద్ధము,
ప్రసిద్ధ బృహత్రయి కావ్యాలలో ఒకటి. భవభూతి ఇది చివరిది. ఈయన క్రీస్తు శకం 8వ శతాబ్దపు ప్రారంభంలో కనోజ్ రాజు యశోవర్మ ఆస్థాన కవి. ఈయన మాలతీ మాధవం, ఉత్తర రామచరితం వంటి అద్భుత నాటకాలను రచించాడు. మలివేద కాలంతో పోల్చితే తొలి వేద లేదా ఋగ్వేద కాలపు రాజకీయ మరియు సామాజిక సంస్థలకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. ఋగ్వేద సమాజం పశుపోషణ మరియు సంచార స్వభావం కలది. దీనివల్ల భూమి యాజమాన్యం కంటే పశు సంపద కలిగి ఉండటానికి ప్రాధాన్యత ఉండేది. తొలివేద కాలంలో బలి వంటి పన్నులు క్రమబద్ధమైనవిగా, నిర్బంధమైనవిగా ఉండేవి మరియు కేంద్ర రెవెన్యూ శాఖల చేత చట్టబద్ధమైన పట్టికల ద్వారా లెక్కించబడేవి. మలివేద కాలంలో చిన్న చిన్న తెగల నాయకత్వాలు మారి జనపదాలు అని పిలువబడే పెద్ద ప్రాంతీయ రాజ్యాలుగా రూపాంతరం చెందాయి. తొలివేద ప్రజలు ఇటుకలతో కూడిన పెద్ద పెద్ద రాజప్రసాదాలను నిర్మించినప్పటికీ మలివేద గ్రంథాలలో పట్టణ ప్రాంతాల ఆవిర్భావం మరియు ఇనుప సాంకేతికత ప్రస్తావనలు ఉన్నాయి. ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. ఎక్స్ప్లెనేషన్ లో చూద్దాం ఎందుకు రాంగో. ఋగ్వేద ప్రజల ప్రధాన వృత్తి పశుపోషణ. వీరికి స్థిరమైన భూమిపై మమకారం తక్కువ. ఆవులే అంటే గోధన అసలైన సంపద. తొలివేద కాలంలో బలి అనేది ఎటువంటి నిర్బంధ పన్ను కాదు. అది ప్రజలు తమ రాజుకు అంటే రాజులకు స్వచ్ఛందంగా సమర్పించే స్వచ్ఛంద కానుక. ఇది వాలంటరీ ఆఫరింగ్ మాత్రమే అండి. దీన్ని లెక్కించడానికి ఎటువంటి రెవెన్యూ శాఖలు లేవు. మలివేద కాలంలో మాత్రమే ఇది నిర్బంధ పన్నుగా మారింది. మలివేద కాలంలో కురు, పాంచాల వంటి పెద్ద ప్రాంతీయ జనపదాలు ఏర్పడ్డాయి. రాజు అధికారం తెగ నుండి భూభాగంపైకి మారింది. రాజు అధికారం అనేది తెగ నుండి భూభాగంపైకి మారింది. ఋగ్వేద ఆర్యుల ఇల్లు ఎక్కువగా గడ్డి వెదురుతో ఉండగా మలివేద కాలం నాటికి ఇనుము సహాయంతో అడవులను నరికి కౌశాంబి, హస్తినాపురం వంటి నగరాల నిర్మాణానికి పునాది పడింది. శాతవాహన రాజుల చారిత్రక పరిపాలన భారతదేశ సాంప్రదాయ వర్ణ వ్యవస్థ పరిధిలోనే ప్రగతిశీల సాంస్కృతిక సమ్మేళనానికి పెద్ద పీట వేసింది. గౌతమిపుత్ర శాతకర్ణి క్షత్రియుల గర్వాన్ని అణచిన వాడిగా మరియు బ్రాహ్మణ ధర్మ రక్షకుడిగా అంటే ఏకబ్రహ్మణని ప్రకటించుకున్నాడు. అదే సమయంలో అతని కుటుంబము విదేశీ శక పాలకులతో వివాహ సంబంధాలను ఏర్పరచుకుంది. సరైన వచ్చేటప్పటికి ఆప్షనే అండి. బోత్ అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్. శాతవాహనులు వైదిక మతాభిమానులు అయినప్పటికీ భారతదేశంపై దండెత్తిన విదేశీయులను అంటే శకులు, యవనులు సమాజంలో కలిపివేసేలా సామాజిక సర్దుబాట్లు చేశారు. నాసిక్ ప్రశస్తి శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణిని వినసిత, శక, యవన, పల్లవ మరియు ద్విజ కులవర్ధన బ్రాహ్మణ కులాన్ని పెంచినవాడు, వినవర్తిత చతుర్వర్ణ 4 వర్ణాల సంకరత్వాన్ని అడ్డుకున్నవాడని కీర్తించారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన కుమారుడైన వాసిష్ఠిపుత్ర పులమావి శకపాలకుడైన రుద్రదామనుని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఏదైనా ఆధారంగా కన్హేరి శాసనం ఆధారంగా సాంప్రదాయ బ్రాహ్మణ ధర్మాన్ని రక్షించామని చెప్పుకుంటూనే విదేశీ శకులతో వివాహ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా వారిని భారతీయ సమాజంలో ఎలా విలీనం చేసుకున్నారో సాంస్కృతిక సమ్మేళనం స్పష్టంగా వివరిస్తుంది. తొలి చోళుల పరిపాలనా కాలంలో ఊరార్ లేదా ఊర్ అని పిలువబడే కార్పొరేట్ స్థానిక సభల ప్రత్యక్ష విధులను క్రింది వాటిలో ఏ వివరణ ఖచ్చితంగా తెలియజేస్తుంది? కింది తొలి చోళుల పరిపాలనా కాలంలో ఊరార్ లేదా ఊర్ అని పిలువబడే కార్పొరేట్ స్థానిక సభల ప్రత్యక్ష విధులను క్రింది వాటిలో ఏ వివరణ ఖచ్చితంగా తెలియజేస్తుంది అంటే ఆప్షన్ బి అండి. ఇది పన్ను చెల్లించే స్థానిక భూములందరితో కూడిన సాధారణ గ్రామ సభ. ఇది దేవాలయాల పర్యవేక్షణ, చెరువుల నిర్వహణ మరియు స్థానిక పన్నుల వసూలు వంటి ప్రాథమిక విధులను చూసుకునేది. ఇది స్థానిక పరిపాలన సంస్థ, ఎటువంటి లోహ ప్రయోగశాల కాదు. చోళుల గ్రామీణ స్వపరిపాలనలో
3 రకాల సభలు ఉండేవి. అందులో ఊర్ లేదా ఊరార్ అనేది సాధారణ గ్రామాలలో పన్ను చెల్లించే భూ యజమానులందరిలో కూడిన ఒక సాధారణ సభ. ఇది గ్రామ ఉమ్మడి ఆస్తులను, చెరువులను కాపాడటం, పన్నులు వసూలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం వంటి పనులను చూసేది. బ్రాహ్మణ అగ్రహారాలలో ఉండే సభను మహాసభ అనేవారు. ఇది సైనిక విభాగం కాదండి, స్థానిక ప్రజాస్వామ్య సంస్థ. ఇది గ్రామ సభ అండి, వైద్యుల సంఘం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, అజంతా మరియు ఎల్లోరా గుహల సాంస్కృతిక మరియు కళాత్మక నిర్మాణానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. అజంతా గుహలు కేవలం బౌద్ధ మతానికి సంబంధించిన రాతి గుహాలయాలు. ఇక్కడ బుద్ధుని జీవితం మరియు జాతక కథలను వివరించే ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెస్కో గోడ చిత్రాలు ఉన్నాయి. ఎల్లోరా గుహలు బౌద్ధ, హిందూ మరియు జైన గుహలతో కూడిన బహుళ మత స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. ఇందులో రాష్ట్రకూటుల ఆదరణలో నిర్మించబడిన ఏకశిలా కైలాసనాథ దేవాలయం కూడా ఉంది. పై ప్రకటనలో సరైనవి ఏమంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఛత్రపతి సంభాజీ నగర్ సమీపంలో ఉన్న అజంతా గుహలు మొత్తం 29 గుహలు కేవలం బౌద్ధ మతానికే చెందినవి. ఇక్కడ పద్మపాణి, వజ్రపాణి, బోధిసత్వుల గోడ చిత్రాలు, ఫ్రెస్కో పెయింటింగ్స్, గుప్తులు మరియు వాకాటకులు కాలపు చిత్రకళకు అద్భుత నిదర్శనాలు. ఎల్లోరా గుహలు మొత్తం 34 గుహలు లౌకిక లేదా బహుళ మతాల కలయిక. ఇందులో 1 నుండి 12 బౌద్ధ గుహలు, 13 నుండి 29 హిందూ గుహలు, 30 నుండి 34 జైన గుహలు ఉన్నాయి. ఇక్కడి 16వ గుహలో ఉన్న ప్రసిద్ధ కైలాసనాథ ఆలయాన్ని రాష్ట్రకూట రాజైన మొదటి కృష్ణుడు పై నుండి కిందకి ఒకే కొండను తొలిచి ఏకశిలాద్భుతంగా చెక్కించాడు. గుప్త సామ్రాజ్యానికి చెందిన క్రింది ప్రాచీన పరిపాలనా ఉపశాఖలు మరియు అధికారుల బిరుదులలో సరికాని జతను గుర్తించండి. సరికానిది ఆప్షన్ డి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. మహాసంధి విగ్రహిక. మహాసంధి విగ్రహిక యొక్క బిరుదు విదేశాంగ వ్యవహారాలు, యుద్ధము మరియు శాంతి మంత్రి. ఇది విధులు అండి ఇవన్నీ, కానీ ఇక్కడ ఆపోజిట్ లో ఉన్నాయి. మహాబలాధికృత సైనిక దళాల సర్వ సైన్యాధ్యక్షుడు, వినయస్థితి స్థాపకుడు, పౌరుల మతపరమైన మరియు నైతిక ప్రవర్తనను చూసే అధికారి. ఇవన్నీ ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ రకంలో రావాలండి, విధి రకంలో రావాలండి. ఇవన్నీ గమనించగలరు, బిరుదులు కాదు ఇవన్నీ. ఇవన్నీ ఇటువైపు వస్తాయి, సో గమనించండి. వినయ స్థితి స్థాపకుడు అంటే పౌరుల మతపరమైన మరియు నైతిక ప్రవర్తన చూసే అధికారి. ఆప్షన్ డి అనేది రాంగ్ అండి. సో ఎక్స్ప్లెనేషన్ లో చూద్దాము. హరిసేనుడు సముద్రగుప్తుని యొక్క ఆస్థాన కవి, ఒక ప్రసిద్ధ మహాసంధి విగ్రహిక. ఈ పదవి విదేశాంగ మరియు యుద్ధ వ్యవహారాలను చూసే మంత్రిని సూచిస్తుంది. గుప్తుల సైన్యానికి అధిపతిని మహాబలాధికృత అని, గుర్రపు దళాధిపతిని మహాశ్వపతి అని పిలిచేవారు. సమాజంలో నైతికతను మత నియమాలను కాపాడటానికి గుప్తులు వినయ స్థితి స్థాపకుడు అనే ప్రత్యేక అధికారులను నియమించారు. మౌర్యులు దమ్మ మహామత్తులు వంటి వారు. అర్థం. నెక్స్ట్, గుప్త పరిపాలనలో మహాప్రతిహార అంటే ప్రభుత్వ భూముల అధికారి కాదండి. దీని అర్థము రాజభవన ద్వారా రక్షకుల అధిపతి. రాజభవన ద్వారా రక్షకుల యొక్క అధిపతి. రాజకోట భద్రతను చూసే అత్యున్నత పదవి ఇదండి. హరప్పా ముద్రికల అన్వేషణ మరియు వారి సుదూర ప్రాంతాల సంబంధాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించి సరికాని ప్రకటనను గుర్తించండి. సరికాని ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ అని కరెక్ట్. సో కరెక్ట్ ఏవో చూద్దాము. మెహంజదారో మరియు కాళీబంగన్ వంటి హరప్పా నగరాల్లో మెసపటోమియా శైలికి చెందిన స్తూపాకార సిలిండర్ ముద్రికలు కనుగొనబడ్డాయి. ఇది ద్వైపాక్షిక వ్యాపారాన్ని ధృవీకరిస్తుంది. లోథల్ ఓడ్రేవ్ నగరంలో పర్షియన్ గల్ఫ్ శైలికి చెందిన గుండ్రని ముద్రికలు దొరికాయి. ఇవి బహ్రెయిన్లోని సముద్ర వర్తక స్థావరాలతో ఉన్న ప్రత్యక్ష సంబంధాలను చూపుతాయి.
హరప్పా ముద్రికలపై రావి ఆకులు, మోపురం ఉన్న ఎద్దు, ఏనుగులు మరియు ఖడ్గమృగాలతో సహా స్థానిక వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క ఖచ్చితమైన కళాత్మక చిత్రాలు ఉన్నాయి. మెసపటోమియాలో స్తూపాకార ముద్రలు వాడేవారు. ఇటువంటి ముద్రలు కొన్ని మెహంజదారోలో దొరకడం వల్ల అక్కడి వ్యాపారులు ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది. లోతల్లో దొరికిన గుండ్రటి ముద్రికలు బహ్రెయిన్ లేదా పర్షియా గల్ఫ్ ప్రాంతానికి చెందినవి. ఇది లోతల్ అంతర్జాతీయ ఓడరేవు ప్రాధాన్యతను చాటుతుంది. హరప్పా ముద్రికలపై ఎక్కడా ఈజిప్షియన్ లిపి గాని బ్రాహ్మీ లిపి గాని లేవు. వాటిపై ఉన్నది కేవలం సింధు ప్రజల సొంత బొమ్మల లిపి. ఈ లిపిలో సగటున 5 గుర్తులు మాత్రమే ఉండేవి. ఎటువంటి సుదీర్ఘ ద్విభాషా వ్రాతలు లేవు. కాబట్టి ఇది రాంగ్ అండి. ముద్రికలపై పశుపతి చిత్రంతో పాటు ప్రకృతిని ఆరాధించేలా రావి చెట్టు ఆకులు, జంతువుల చిత్రాలను అత్యంత సహజంగా చెక్కారు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య మరియు పశ్చిమ భారతదేశంలోని తామ్ర శిలాయుగ చాల్కోలిథిక్ సంస్కృతులకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. కాయత మరియు ఆహార సంస్కృతులు మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్లలో ప్రముఖ తామ్ర శిలాయుగ పరిధులు. ఇవి ప్రత్యేకమైన మృన్మయ పాత్రల అంటే కుండల సాంప్రదాయాలను కలిగి ఉన్నాయి. మాల్వా సంస్కృతి తామ్ర శిలాయుగంలోనే అత్యంత అద్భుతమైన రంగులు వేసిన కుండలను తయారు చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఇవి ఎరుపు రంగు ఉపరితలంపై ముదురు గోధుమ లేదా నలుపు రంగులో సమృద్ధిగా డిజైన్లను కలిగి ఉంటాయి. పై ప్రకటనలో సరైనవి ఏవంటే ఆప్షన్ సి అండి. బోత్ ఆర్ కరెక్ట్. ఆహార సంస్కృతి బనాస్ లోయ, రాజస్థాన్ మరియు కాయతా సంస్కృతి మధ్యప్రదేశ్. తామ్రశిలా యుగానికి చెందిన ప్రాముఖ్య స్థావరాలు. ఆహార సంస్కృతిని తాంబావతి లేదా రాగి సమృద్ధిగా లభించే స్థలం అని కూడా పిలుస్తారంట. ఇక్కడ విలక్షణమైన నలుపు మరియు ఎరుపు రంగు కుండలు లభించాయి. నర్మదా నది పరివాహక ప్రాంతంలోని మాల్వా సంస్కృతి, నౌతాతోలి వంటి సైట్లు తామ్ర శిలాయుగపు కుండల చిత్రకళకు మకుటాయమానం. ఎరుపు రంగుపై నల్లటి చారలు, జంతువుల చిత్రాలతో కూడిన వీరి కుండల శైలి అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఋగ్వేద సామాజిక ఆర్థిక పదంను అక్షరాల దాని భావన లేదా అర్థంతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి. 11223344. పదము వాటి యొక్క అర్థాలండి. దుహిత్రి అంటే కుమార్తె, అక్షరాల ఆవు పాలు పితికేది అని అర్థం అండి. దుహిత్రి అంటే కుమార్తె, అక్షరాల ఆవు పాలు పితికేది అని అర్థం. విష్ అంటే సామాన్య ప్రజానీకం లేదా మొత్తం తెగ సమూహం. వ్రజపతి, వజ్రపతి కాదండి, వ్రజపతి అంటే పశువులు మేసే పచ్చిక బయళ్ళు లేదా ఉమ్మడి భూములపై పర్యవేక్షకుడు. పనులు అంటే ఆర్యులేతర పశువుల దొంగలు మరియు సంపన్న వర్తకులు. వీరిని వేదమునులు విమర్శించారు. ఆర్యులేతర పశువుల దొంగలు మరియు సంపన్న వర్తకులు వీరిని వేదమునుల విమర్శించారు. తొలి వేద సమాజంలో ఆవు చుట్టూనే జీవితం తిరిగేది. కుమార్తెను దుహిత్రి అనేవారు. దీని అర్థము ఆవు పాలు పితికే బాధ్యత కలిగినది. రాజకీయ అధికారంలో విష్ అనేది సామాన్య ప్రజల సమూహాన్ని సూచించేది. తెగ లేదా జన అనేది తిరిగి విష్గా విభజించబడేది. దీని నుండే వైశ్య అనే పదం ఉద్భవించింది. ప్రజపతి అనేది పచ్చిక బయళ్లపై అధికారం గల పదము. తొలి వేద కాలంలో యుద్ధ సమయాల్లో వీరు కుల పెద్దలను లేదా సైనిక దళాలను నడిపించేవారు. ఋగ్వేదంలో పనులు అనే వర్గాన్ని స్వార్థపరులైన వర్తకులుగా మరియు ఆవులను దొంగిలించే శత్రువులుగా పేర్కొన్నారు. వీరు ఆర్యుల ఆచారాలను పాటించేవారు కాదు. తొలి జైన మతానికి చెందిన పవిత్ర గ్రంథాలు మరియు వాటి నిర్మాణ విభాగాలలో సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్. 12 అంగాలు అంటే ప్రధాన జైన సిద్ధాంతాలు, సన్యాసుల ప్రవర్తన నియమాలు మరియు మహావీరుని యొక్క బోధనాలను 12 అంగాలు అంటారు. 12 ఉపాంగాలు అంటే అంగాల యొక్క వివరణలు, ఖగోళ శాస్త్రము, భౌగోళిక శాస్త్రము మరియు ఆచారాలను వివరించే అనుబంధ గ్రంథాలు. కల్పసూత్రము అంటే జైన తీర్థంకరుల జీవిత చరిత్రలు. దీనిని భద్రబాహు సంస్కృతంలో రచించాడు. జైన తీర్థంకరుల జీవిత చరిత్రలు ఏవి? కల్పసూత్రాలు. దీనిని భద్రబాహు సంస్కృతంలో రచించాడు. జైన మతంలో 12 అంగాలు అత్యంత ప్రాముఖ్యమైన
పవిత్ర భాగాలు ఉదాహరణకు ఆచారాంగ సూత్రము సన్యాసుల కఠిన నియమాలను తెలుపుతోంది. 12 ఉపాంగాలు అంగాలకు అనుబంధంగా ఉండి విశ్వం యొక్క స్వభావాన్ని, కాలం యొక్క గమనాన్ని చర్చిస్తాయి. ఇవి వల్లభి జైన సంగీతలో క్రమబద్ధీకరించబడ్డాయి. చంద్రగుప్త మౌర్యుని గురువైన భద్రబాహు కల్పసూత్రంను రచించాడు. ఇందులో పార్శ్వనాథుడు, మహావీరుడు వంటి తీర్థంకరుల జీవిత చరిత్రలు ఉన్నాయి. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ప్రాచీన భారతదేశంలోని క్రింది ముఖ్య నగరాలను తొలి చారిత్రక సాహిత్యం ఆధారంగా వాటి పరిపాలనా ప్రాధాన్యత పెరిగిన కాలక్రమానుసారంగా అత్యంత పూర్వకాలం నుండి అమర్చండి. ఆప్షన్ ఏ అండి. ఫస్ట్ మెహంజదారో, తర్వాత రాజగృహం లేదా గిరివ్రజము, పాటలీపుత్రము, కనోజు లేదా కన్యాకుబ్జ. మొదటిది మెహంజదారో, క్రీస్తు పూర్వం 2500 నుండి 1900 కాలానికి చెందిన సింధు లోయ నాగరికత యొక్క ప్రసిద్ధ మెట్రోపాలిటన్ నగరము. ఇది భారతదేశపు మొదటి పట్టణీకరణకు ప్రతీక. రాజగృహం అనేది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో హర్యాంక వంశ రాజుల అంటే బింబిసారుడ కాలంలో మగధ సామ్రాజ్యానికి మొదటి కొండల రక్షణ గల రాజధానిగా విలసిల్లింది. మూడోది పాటలీపుత్రం. ఉదయం చేత స్థాపించబడిన మౌర్యులు, గుప్తుల కాలంలో భారతదేశపు అత్యున్నత రాజకీయ కేంద్రంగా మరియు సామ్రాజ్య రాజధానిగా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు వెలగొందింది. చివరిది కనోజ్ వంశం అండి. గుప్తుల పతనం తర్వాత క్రీస్తు శకం 7వ శతాబ్దంలో హర్షవర్ధనుని కాలంలో ఉత్తర భారత రాజకీయ కేంద్రం పాటలీపుత్రం నుండి హర్షుని రాజధాని కనోజ్ ఉత్తరప్రదేశ్కు మారింది. కౌటిల్యుని అర్థశాస్త్రంలో వివరించబడిన పరిపాలన లక్షణాలకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. సరికాని ప్రకటన ఆప్షన్ బి అండి. రిమైనింగ్ అని కరెక్టే. సో కరెక్ట్ ఏదో చూద్దాము. ప్రభుత్వ ఆదాయం వివిధ విభాగాల కింద కఠినంగా నిర్వహించబడేది మరియు తీర్పులు అంటే 18 అత్యున్నత వర్గాల కేంద్ర పరిపాలన అధికారులు లేదా మంత్రులు. కౌటిల్యుడు పూర్తిగా వికేంద్రీకరించబడిన భూస్వామ్య ఆర్థిక వ్యవస్థను సమర్థించాడు. ఇక్కడ బంగారు గనులు, ఉప్పు ఏకఛత్రాధిపత్యము లేదా ఏకఛత్రాధిపత్యం లేదా మద్యం పంపిణీపై రాజుకు ఎటువంటి అధికారం ఉండేది కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి రాంగ్ కాబట్టి అది ఎక్స్ప్లెనేషన్ లో చూద్దాము. ఆప్షన్ బి రాంగ్ అండి. ఇక్కడ ఆప్షన్ బి అనేది రాంగ్. నెక్స్ట్ నగర పరిపాలనకు నాగరిక అని పిలువబడే అధికారి అధిపతిగా ఉండేవాడు. ఈయన పారిశుద్ధ్యము, అగ్ని ప్రమాదాల నివారణ మరియు శాంతి భద్రతల తనిఖీకి బాధ్యత వహించేవాడు. సుల్క అని పిలువబడే దిగుమతి, ఎగుమతి సుంకాలను నగర ద్వారాల వద్ద సుల్కాధ్యక్షుడు క్రమబద్ధంగా వసూలు చేసేవాడు. సో ఎక్సెప్ట్ బి ఆల్ ఆర్ కరెక్ట్ అండి. అర్థశాస్త్రం ప్రకారం మౌర్య పాలనలో 18 మంది అత్యున్నత మంత్రులు లేదా అధికారులను తీర్థులు అంటే ఉదాహరణకు ప్రధానమంత్రి, పురోహితుడు, సేనాపతి అనేవారు ఉండేవారు. వారిని తీర్థులు అని అనేవారు. నెక్స్ట్ ఆప్షన్ బి ఎందుకు రాంగ్ అంటే కౌటిల్యుడు చెప్పినది వికేంద్రీకరణ కాదండి, అత్యంత కేంద్రీకృతమైన రాష్ట్ర నియంత్రిత ఆర్థిక వ్యవస్థ. గనులు, అకరాధ్యక్ష, ఉప్పు, అడవులు మరియు మద్యం తయారీపై ప్రభుత్వానికి పూర్తి ఏకఛత్రాధిపత్యం ఉండేది కాబట్టి రాజుకు అధికారం లేదనే ప్రకటన రాంగు. నగరాల్లో శాంతి భద్రతలు కాపాడటానికి రాత్రిపూట కర్ఫ్యూలను అమలు చేయడానికి నాగరిక అనే మున్సిపల్ కమిషనర్ తరహా అధికారి ఉండేవాడు. వాణిజ్యంపై వచ్చే సుంకాలను నగర సరిహద్దుల్లో సుల్కాధ్యక్షుడు సేకరించి ఖజానాకు పంపేవాడు. నెక్స్ట్ క్వశ్చన్. అశోక చక్రవర్తి కాలం నాటి మౌర్య శిల్పకళ ఒక విలక్షణమైన రాజముద్రను సాధించింది. ఇది అద్దం లాంటి మెరుపుగల ఏకశిలా ఇసుక రాతి స్తంభాల ద్వారా వర్గీకరించబడింది. ఈ స్తంభాలకు కావలసిన ముడి పదార్థాలు వారణాసి సమీపంలోని చునార్ వద్ద ఉన్న ఏకశిలా రాతి బండల నుండి సేకరించబడి నదీ మార్గాల ద్వారా వేలాది మైళ్ళ దూరం రవాణా చేయబడ్డాయి. క్రింది కోడ్లలో ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. అశోకుని స్తంభాలు ఉదాహరణకు సారనాథ్ సింహ రాజముద్ర వంశం, సారనాథ్ సింహ రాజముద్ర స్తంభం వాటి అద్భుతమైన మెరుపుకు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి.
శతాబ్దాలు గడిచినా ఈ మెరుగు తగ్గకపోవడం విశేషం. ఈ స్తంభాలన్నీ వారణాసి సమీపంలోని చునార్ గనుల నుండి సేకరించిన బూడిద రంగు ఇసుకరాతితో చేయబడ్డాయి. ఒకే ఒక రాతి బండ నుండి 40 నుండి 50 అడుగుల స్తంభాన్ని చెక్కి గంగా నది మరియు దాని ఉపనదుల ద్వారా లౌరియా, నందన్ గౌడ్, సాంచి, అమరావతి వంటి సుదూర ప్రాంతాలకు తరలించారు. చునార్ గనుల నుండి సేకరించిన ఏకశిలలే ఈ విలక్షణమైన మోనోలిథిక్ స్తంభాల నిర్మాణ వైభవానికి మూల కారణం. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. గుప్తా మరియు మౌర్యోత్తర కాలంలో గణనీయంగా విస్తరించిన అగ్రహారం అనే పరిపాలనా విధానాన్ని క్రింది వాటిలో ఏ వివరణ ఖచ్చితంగా తెలియజేస్తుంది అంటే ఆప్షన్ బి అండి. ఇది ఒక నిర్దిష్ట భూస్వామ్య పద్ధతి. ఇందులో భూమి లేదా మొత్తం గ్రామాలను బ్రాహ్మణులకు, దేవాలయాలకు దానం చేసేవారు. వీటికి ప్రభుత్వ పన్నుల నుండి పూర్తి మినహాయింపు ఉండటమే కాకుండా అక్కడి ప్రజలపై పరిపాలనా న్యాయ అధికారాలు కూడా దాన గ్రహీతలకు లభించేవి. ఇది మమతానుకూల భూదాన పద్ధతి, ఎటువంటి నౌకాదళ గిడ్డంగి కాదు. గుప్తుల కాలంలో అగ్రహార లేదా బ్రహ్మదేయ విధానం సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని మార్చేసింది. బ్రాహ్మణులకు దానం చేసిన ఈ గ్రామాలలో రాజు సైనికులు గాని, పన్నులు వసూలు చేసే అధికారులు గాని ప్రవేశించడానికి వీల్లేదు. గ్రామస్తులంతా రాజుకు ఇచ్చే పన్నులను దాన గ్రహీతకే చెల్లించాలి. ఇది క్రమంగా వికేంద్రీకరణకు మరియు స్థానిక భూస్వాముల ఆవిర్భావానికి కారణమైంది. ఆప్షన్ సి అనేది పరిపాలన భూమి హక్కుల పదం అండి, సైనిక వ్యూహం కాదు. ఆప్షన్ ఏ అనేది మమతానుకూల భూదాన పద్ధతి, ఎటువంటి నౌకాదళ గిడ్డంగి కాదు. ఆప్షన్ డి అనేది మతపరమైన భూదాన వ్యవస్థ, ఇది గనుల సంఘము కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన తమిళ వ్యాకరణ గ్రంథమైన తోల్కాపియం ఆధారంగా సంగం యుగం నాటి సామాజిక రాజకీయ నిర్మాణాన్ని పరిశీలించండి. సంగం సమాజం 4 వృత్తిపరమైన వర్గాలను గుర్తించింది. అరసర్ పాలక వర్గం, అంతనర్ అర్చకులు, వనిగర్ వర్తకులు మరియు వెల్లాలర్ వ్యవసాయదారులు. వెల్లాలర్లు అని పిలువబడే సంపన్న రైతులు స్థానికంగా గొప్ప ప్రభావాన్ని కలిగి ఉండేవారు మరియు సంగం రాజుల చేత తరచుగా ఉన్నత పరిపాలన మరియు సైనిక పదవులలో నియమించబడేవారు. పై ప్రకటనలో సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ ఆర్ కరెక్ట్. తోల్కాప్యం గ్రంథం ప్రకారం ఉత్తర భారత వర్ణ వ్యవస్థ తరహాలోనే తమిళ సంఘం సమాజంలో 4 విభాగాలుండేవి. రాజులను లేదా పాలకులను అరసరని, అర్చకులను అంతనర్ అని, వ్యాపారులను వనిగర్ అని మరియు భూస్వామ్య రైతులను వెల్లాలర్ అని పిలిచేవారు. వెల్లాలర్లు సమాజంలో అత్యంత బలమైన వర్గం. వీరిలో ధనిక రైతులను అంటే ఉదాహరణకు వేలిర్, చేర, చోళ, పాండ్య రాజులు తమ సైన్యాధిపతులుగా స్థానిక పాలకులుగా నియమించి గౌరవించేవారు. దిగువ శ్రేణి వెల్లాలర్లు సాధారణ వ్యవసాయ కూలీలుగా ఉండేవారు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన రాజవంశం కాలంలో ఉపయోగించిన క్రింది ప్రాచీన పరిపాలనా పదాలలో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ ఏమడిగారండి? సరికాని జత అండి. సరికాని జత ఆప్షన్ సి అండి, రిమైనింగ్ అన్ని కరెక్టే. రాజుక భూమి కొలతలు మరియు సర్వేలను చూసే రెవెన్యూ అధికారి. ఇక్కడ శాతవాహన పదం అని రాకూడదండి, ఇక్కడ విధులు రావాలండి. ఇక్కడ అన్ని ఆపోజిట్ లో ఉన్నాయి, సో కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ కటక లేదా స్కందావార అంటే తాత్కాలిక పరిపాలనా కేంద్రాలుగా పనిచేసే సైనిక శిబిరాలు. నెక్స్ట్, హేరానిక అంటే ఖజానాధికారి లేదా బంగారు నిల్వలు మరియు ప్రభుత్వ నగదును చూసే అధికారి. ఈ బాండాగారిక అంటే ఇది రాంగ్ అండి, సో అది ఎందుకు రాంగో ఎస్టిమేషన్ చూద్దాము. శాతవాహనుల కాలంలో కూడా మౌర్యుల తరహాలోనే రాజుక అనే పదం భూమి కొలతలు వేసే రెవెన్యూ వ్యవస్థను మరియు న్యాయ పరిపాలనను సూచిస్తుంది. శాతవాహన రాజులు ప్రయాణాలలో ఉన్నప్పుడు తన సైనిక శిబిరాల నుండే అధికారిక జీవోలను, శాసనాల ఆర్డర్లను జారీ చేసేవారు. ఉదాహరణకు నాసిక్ శాసనం గోవర్ధన కటక నుండి జారీ చేయబడింది. ఆప్షన్ సి ఎందుకు రాంగ్ అంటే శాతవాహన పరిపాలనలో బాండాగారిక అంటే వస్త్రాల అధికారి కాదండి. దీని అర్థము ప్రభుత్వ ఆస్తుల గిడ్డంగి లేదా సరుకుల ఖజానా రక్షకుడు అని అర్థం అండి. హిరణ్య అంటే నగదు రూపంలో వసూలు చేసే పన్ను. దీనిని చూసుకునే అధికారిని హేరనిక అని పిలిచేవారంటండి.
లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ధోలవీర అనే హరప్పా స్థావరం యొక్క నిర్మాణ మరియు వాస్తుశిల్ప అంచెలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించి సరికాని ప్రకటనను ఎంచుకోండి. ధోలవీర ఎడారి లేదా పొడి వాతావరణంలో వర్షపు నీటిని నిల్వ చేయడానికి అధునాతన ఆనకట్టలతో కూడిన భారీ రాతి జలాశయాల వ్యవస్థను కలిగి ఉంది. ఆధునిక సైన్ బోర్డ్ లాగా పనిచేసే హరప్పా లిపికి చెందిన 10 పెద్ద పరిమాణపు గుర్తులతో కూడిన ఒక విలక్షణమైన పెద్ద శాసనం ఇక్కడ కనుగొనబడింది. ధోలవీర నగరం పూర్తిగా ప్రాచీన ఈజిప్షియన్ పిరమిడ్ల నుండి దిగుమతి చేసుకున్న భారీ ఏకాశిల ఇసుక రాతి ఇనుప స్తంభాలను ఉపయోగించి నిర్మించబడింది. 2 విభాగాలుగా విభజించబడిన ఇతర హరప్పా నగరాల వలె కాకుండా ధోలవీర కోట మధ్య పట్టణం మరియు దిగువ పట్టణాలతో కూడిన ఒక ప్రత్యేక త్రివిధ లేఅవుట్ను ప్రదర్శిస్తుంది. ఆప్షన్ సి అనేది రాంగ్ అండి. ఇక్కడ రిమైనింగ్ అన్ని కరెక్ట్. కచ్ గుజరాత్లోని ఖదీర్ బెట్ ద్వీపంలో ఉన్న ధోలవీరలోని నీటి సంరక్షణ అద్భుతమైనది. వీరు ఎడారి ప్రాంతంలో చుట్టూ ఉన్న చిన్న కాలువలపై ఆనకట్టలు కట్టి నగరంలో ఉన్న 16 పెద్ద జలాశయాలలోకి నీటిని మళ్లించేవారు. ధోలవీర కోట ద్వారం వద్ద తెల్లటి జిప్సంతో చేసిన 10 పెద్ద హరప్పా అక్షరాల బోర్డు దొరికింది. దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి సైన్ బోర్డుగా చరిత్రకారులు భావిస్తారు. హరప్పా ప్రజలకు ఇనుము గురించి అసలు తెలియదు. వారు కేవలం స్థానిక ఇసుక రాళ్ళు, బురద ఇటుకలతో నగరాన్ని నిర్మించారు. ఈజిప్ట్ నుండి ఎటువంటి ఇనుప స్తంభాలు దిగుమతి కాలేదు. ఈ నగరము 3 పొరలుగా నిర్మించబడింది. కోట గోడ లోపల ఉన్న ఉన్నత వర్గాల కోట, మధ్యలో ఉన్న అధికారుల మధ్య పట్టణం మరియు సామాన్యుల దిగువ పట్టణం. సో 100 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసామండి ఇప్పటికి. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ కంటెంట్ అనేది ఎలా ఉందో మీ జెన్యూన్ ఫీడ్బ్యాక్ని కమెంట్లో తెలియజేయండి అండి. మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ని కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 చూద్దామండి. దీనికి 101 నుంచి 150 క్వశ్చన్స్ వరకు చూద్దామండి. థ్యాంక్ యూ అండి. బాయ్.